ఎవరైనా సాక్షి ఉంటే చెప్పండి. ప్రభు చేసిన మేళ్ళు క్లుప్తంగా. ప్రభు చేసిన మేళ్ళు పొందిన వారు సాక్షి ఉంటే క్లుప్తంగా చెప్పుకుందాం త్వరగా. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. దైవజనులకు నా వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నా. పోయిన సండే మా అమ్మాయి మ్యారేజీ దేవుడు ఎంతగానో ఘనంగా జరిగించాడు. దైవజనుల ప్రార్థన వల్ల, విశ్వాసుల ప్రార్థన వల్ల నాయన దేవుడు ఎంతగానో ఘనంగా జరిగించినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పోయిన ఆదివారం మధ్యాహ్నం దినమందు మరి దివ్య పెళ్లి మహోత్సవాన్ని దేవుడు ఘనంగా జరిగించే విధంగాను ప్రభు చూపిన కృపను బట్టి, మరి తల్లి గారి యొక్క ప్రార్థన బట్టి, మనందరి ప్రార్థన బట్టి దేవుడు అద్భుతంగా దివ్య కుటుంబాన్ని కట్టి ఆ పెళ్లి మహోత్సవాన్ని ప్రభు ఘనంగా జరిగించిన దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి వందనాలు, దైవ సేవలకు నా వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. మా పెద్ద పాప, మా పెద్దమ్మాయి మంజూష బీఫార్మసీ చదివింది. చిన్న బిడ్డలు పెట్టుకొని కూడా ఫుల్ వర్షంలో ఎగ్జామ్ రాసింది. పోయి నిన్నే రిజల్ట్ వచ్చినాయి. అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయింది. మళ్ళీ ఎంఫార్మసీకి కూడా జాయిన్ అయింది. ఇంకా చదువుతుంది అమ్మాయి. దేవుడు ఆ బిడ్డకు మంచి తెలివి జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న పాప కూడా, శృతి కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అమ్మాయికి కూడా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. మే నెలలో ఎగ్జామ్ దొరుకుతుంది అమ్మాయి కూడా మంచి తెలివి జ్ఞానంతో చదివే భాగ్యం సహాయం చేయమని, ఈ చిన్న సాక్షిని దీవించి ఆశ్రయించమని. మంజూష పట్ల ప్రభు చేసిన మేలు బట్టి, మరి భయంకర వర్షంలో కూడా మరి ఎగ్జామ్ రాస్తానికి ప్రభు చూపిన కృపను బట్టి, ప్రభు తనకు మాకు ఎంతో ప్రేమించి ప్రభు ఇచ్చిన గొప్ప జయాన్ని బట్టి ప్రభుకి మనం గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినే ముందు త్రోన్ హోసన కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నోడు మైక్ పట్టుకున్నాడంటే ఎవరిని తిడతాడో, ఎవరిని ఏమంటాడని కంగారు పడుతున్నారా? భయపడద్దు, నేను తిట్టడానికి రాలేదండి. ప్రతిసారి నేను డాడీని నేను అడుగుతాను, నాకు కొంచెం టైమి, నేను మాట్లాడాలి, నాకు కొంచెం టైమి, నేను విషయాలు చెప్పాలని. కానీ నిన్నటి దినాన్న మరి డాడీ స్వయంగా మరి పిలిచి రేపటి దినము ఒక పావుగంట అరగంట సేపు మరి వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని చెప్పని డాడీ స్వయంగా నాతో చెప్పేసరికి నేను అనుకున్నాను ఎందుకులే అని. కానీ అప్పుడే దేవుడు మరి ఈ విధంగా నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తాడేమో, ఇంకా అనేక చోట్ల మరి బలపడడానికి ఇదొక మంచి దారి ఏమో అని అనుకొని వెంటనే నేను సరే అని చెప్పి రాత్రికి ప్రిపేర్ అవుతా అని చెప్పా. మరి దేవుని మహాకృపను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి శనివారం పూట నేనైతే చాలాసార్లు వాక్యాలు చెప్పాను. మరి ఆదివారం పూట తిట్లు తప్పితే వాక్యం ఎప్పుడు చెప్పలా. కానీ మొదటిసారి మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి రాత్రి నేను ప్రార్థించుకుంటూ ఉన్నాను, ఏ అంశం మీద నేను చెప్పాలి, ఏ అంశం మీద నేను చెప్పాలని ప్రార్థిస్తున్నప్పుడు మరి ఎందుకో తెలియదు కానీ నా చెవి గంట ఒక స్వరం వినిపిస్తూ ఉంది, ఈ విషయాన్ని గురించి మాట్లాడు అని, ఈ విషయాన్ని గురించి మాట్లాడని. మరి అది నేను ఫస్ట్ టైం నేను ఆ స్వరాన్ని వినడం,
మరి చక్కగా దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నన్ను ఎందుకు స్తుతిస్తున్నారు అనే క్వశ్చన్ దేవుడు నాకు బయలుపరిచాడు. నన్ను ఎందుకు స్తుతిస్తున్నారు అనే క్వశ్చన్ దేవుడు నాకు మైండ్లో తెప్పించాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ఎందుకు స్తుతించాలి? దేవుని ఎందుకు స్తుతించాలి చెప్తారు ఎవరన్నా? మౌనంగా ఉండటం మంచిది కానే కాదు. కనుక స్వరాలు విప్పండి చెప్పేటప్పుడు. నానా కొంచెం ఎక్కువ పెడతారా? పాయింట్ 1లో పెట్టేసి ఎక్కువ అంజి. దేవుని ఎందుకు స్తుతించాలి చెప్పండి, చెప్పండి. ఎందుకంటే దేవుడు పూజారుడు, స్తోత్రారుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన స్తోత్రారుడు, పూజారుడు, స్తుతులకు పాత్రుడు. మనం ఎక్కడున్నా సరే మనము దేవుణ్ణి స్తుతించాలి. రేపు మనము మరణించిన తర్వాత, రేపు ఒకవేళ మనం మరణించిన తర్వాత పైకి వెళ్ళగానే చిన్న టెస్ట్ ఉంటుంది. ఏం టెస్ట్ చెప్పండి? నువ్వు నరకానికి పోతావా, పరలోకానికి పోతావా? చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ను బట్టి ఒకవేళ నరకానికి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? అగ్నిలోకి వెళ్తాం. ఒకవేళ పరలోకానికి వెళ్తే ఆ పరలోక ద్వారం తెరవగానే వరుసగా ఎవరుంటారండి? దేవదూతలు. దేవదూతలు ఇక్కడి నుంచి ప్రకాశవంతమైన యేసే వరకు దేవదూతలు వరుసగా ఉంటారు. మనం నడిచేటప్పుడు అంట దేవదూతలు స్తుతిస్తూ ఉంటారంట. ఎట్లా ఉంటారు? స్తుతిస్తూ ఉంటారు. నువ్వు నడిచేటప్పుడు వాళ్ళు స్తుతిస్తుంటే ఇటు చూస్తావా? లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసు. వాళ్ళు స్తుతిస్తుంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఆరాధిస్తూ ఉంటావు, స్తుతిస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. దేవుడు అంటున్నాడు కదా, భూమి మీద నీకు ఇది శిక్షణ. ఏది? ఆరాధించగలిగిన శిక్షణ నీకు ఇది. మందిరానికి వెళ్ళు, దేవుని స్తుతించు. మందిరానికి వెళ్ళు, దేవుని ఆరాధించు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే శిక్షణ పొందుతున్నాం. ఎందుకు? రేపు పరలోకానికి వెళ్ళాక అక్కడ దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ దైవజనుల ముందరే మనం స్తుతించలేము. పాట పాడమంటే సప్పంగా కూర్చుంటాం. చప్పట్లు కొట్టమంటే ఈ ముందు బ్యాచ్, వెనకాల నేను చెప్పను, ముందు బ్యాచ్. పాట ఎట్లా పాడాలి? గంభీరంగా పాడాలి, స్వరమెత్తి పాడాలి. ఆనందమే పరమానందం. వీళ్ళకి మైకులు తీసుకుంటారు కానీ ఒక మైక్ ఆఫ్ ఉంటుంది, ఒక మైక్ ఆన్ ఉంటుంది, ఒక మైక్ ఆఫ్ ఉంటుంది, ఒక మైక్ ఆన్ ఉంటుంది. పాడుతున్నారా లేదనేది కూడా అర్థం కాదు. ఆనందమే పరమానంద పాడాలి. ఆశ్రయపురమైన యేసయ్యా నీ, ఈ విధంగా స్వరమెత్తి పాడాలి. అంతేగానే అసలు దగ్గరికి వెళ్ళి చెవి పెట్టినా వినిపీదు. చప్పట్లు కొట్టనంటే ఇది మంచిగా అనిపిస్తుంది. స్టైల్గా పక్కన వాళ్ళు చూస్తారా లేదా? మనము స్తుతించేటప్పుడు రెండు విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫ్రీడమ్, ఇంకోటి ఫెయిత్. చెప్పండి ఏంటిది? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. ఫెయిత్ అంటే విశ్వాసం. దేవుని ఆరాధించేటప్పుడు మనము ఈ రెండు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. జాన్ చాప్టర్ 4:23-24లో నాకు టకటక చదవాలమ్మా. జాన్ చాప్టర్ 4:23-24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధి. ఈ శరీరం ఎవరిదండి? మా అమ్మ నాందా? నన్ను కన్న వాళ్ళదా శరీరం? చెప్పండి ఎవరిది?
మనం ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తను వదిలేసి ఈ లోకంలో సృష్టిని సృష్టిస్తారే వారిని ఎక్కువ పూజిస్తూ ఉంటాం, వారిని ఎక్కువ స్తుతిస్తూ ఉంటాం. అంటే ఎవరిని చెప్పండి? రాజకీయ నాయకుల్ని, బాయ్ ఫ్రెండ్ని, గర్ల్ ఫ్రెండ్ని, బాగా ఇష్టమైన వారిని, వీరిని ఎక్కువ స్తుతిస్తాము. కానీ మనల్ని ఓన్గా సృష్టించిన సృష్టికర్తను మాత్రము పక్కన పెట్టేసి ఆయన స్థుతిస్తూ ఉంటాము. మనం ఎల్లప్పుడు ఎట్లా స్థుతించాలండి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన స్థుతించాలి. నేను చెప్పే కదా, మనం స్థుతించేటప్పుడు రెండు విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? ఫ్రీడమ్, ఫెయిత్. దేవుడు మేలులను తృప్తిపరిచేవాడు. ఘనత, ప్రభావము, సౌందర్యము ఇటువంటి ఎక్కడ లభిస్తుందండి? కేవలం మందిరంలోనే. ఈ మందిరంలో నేను అడుగు పెడితే ఇవన్నీ నాకు దేవుడు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం నీకుండి నువ్వేం చేయాలి? ఆనందంతో దేవుణ్ణి స్తుతించాలి. ఏం చేయాలి? ఆనందంతో దేవుని స్తుతించాలి. పాట ఉంది కదా, ఆనందం నీలోనే, పాడం. నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రారుడా. అర్హతే లేని పాడాలనుక వారు ప్రేమించినావు జీవింతు ఇలలో. ఎవరి కోసం? నీ కోసమే సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే. నిజం చెప్పండి, మీ మైండ్లో ప్రతిరోజు ఏముంటుంది నాకు చెప్పండి? ఎలా సంపాదించాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, ఒకవేళ లవర్ ఉంటే దాన్ని ఎట్లా పోషించాలి, దానికి ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎప్పుడు మాట్లాడాలి, ప్రతిరోజు ఇదే ధ్యాస మనకి. కానీ దేవుడు ఏమంటున్నాడు? పాటలు ఏముంది? పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. మన ప్రతి క్షణం దేవుణ్ణే స్తుతించాలి. నువ్వు ఏడగనబో దేవుని స్తుతించాలి. మందిరంలో ఉన్నప్పుడు నాట్యం ఆడండి అయ్యా అంటే ఎవరు నాట్యం ఆడరు. పాడండి అంటే పాడరు. కనీసం నాట్యం ఆడమన్నా కూడా నాట్యం ఆడరు. ఇక నాకు చిన్న ఫ్యాక్ట్ చెప్పేదా? ఎవరేమనుకోవద్దు, చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. పెళ్ళిళ్ళప్పుడు డీజేలు పెడతారా? పెళ్ళిళ్ళప్పుడు డీజేలు పెడతారు. పెట్టినప్పుడు క్రైస్తవులే, ఎవరో కాదు, నేను అవిశ్వాసులు ఏమనట్లేదు, క్రైస్తవులే అంటున్నాను. పెళ్ళిళ్ళప్పుడు డీజే పెట్టినప్పుడు ఎక్కడైతే డీజే పెడతారో అక్కడ అంత డ్యాన్సులు గీన్సులు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం పో దేనికి? ఎవరన్నా చూస్తారేమో, పాస్టర్ గారు చెప్తారేమో. కానీ మనం ఏడుంటాము? ఇండ్లలోనే ఉంటాం. ఎక్కడుంటాం మనం? ఇండ్లలోనే ఉంటాం. కానీ అక్కడ మాత్రం డీజే మోగుతుంది. కానీ ఇక్కడున్నప్పుడు ఆడ మోగుతున్న డీజే కాస్త ఇక్కడ బాడీని షేక్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఈడే ఉంటావు, ఎక్కడ? ఇంట్లోనే ఉంటావు. కానీ డీజే ఎక్కడుంది? ఆడ యాడో ఉంది. కానీ ఆడొచ్చే పాటలకి నీకు ఇక్కడ బాడీ ఏం చేస్తుంది? షేక్ చేస్తూ ఉంటుంది. అవునా? తేడా ఏముంది? వాళ్ళు డీజే ముందు వేస్తున్నారు, నువ్వు ఇంట్లో వేస్తున్నావు. అదే మందిరంలో డ్యాన్స్ మేము అప్పుడప్పుడు ఇక్కడ మధ్యలో నడుస్తూ ఉంటాం. ఏదో మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు. అరే మేము డ్యాన్స్ అయ్యండి అయ్యా, దేవుని స్తుతించండి, పాట పాడండి అంటే మమ్మల్ని మేమేదో సెలబ్రిటీ లాగా మేము అటు నుంచి ఇటు వచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం. డ్యాన్స్ ఏంటంటే కొంతమంది అయితే వేసుకో, పాడుకో, ఇంతే. ఇంకొంతమంది అసలు కదలరు. ఎవరికి చెప్తున్నారు, ఎవరికి పాడుతున్నారు అనేది కూడా తెలియదు. కొంతమంది అయితే మస్తుగా డ్యాన్స్ చేస్తారు, మస్తుగా మాతో కలిసి పాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, మీరు మీరు లోకానికి ప్రయారిటీ ఇస్తున్నారా, దేవునికి ప్రయారిటీ ఇస్తున్నారా? తర్వాత నాకు అవకాశం వస్తే దేవుడు లోకం వర్సెస్
దేవుడు అనే అంశం మీద నేను మరొకసారి మీతో మాట్లాడతాను. సో ఇక్కడ మనం ఏంటంటే ఆయన ప్రవాహము ఆయన సన్నిధానంలో మనకి దొరుకుతుంది. సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధానంలో మనకి దొరుకుతుంది. ఇవన్నీ దొరుకుతుంది నాకు, నేను మందిరానికి వెళ్తే ఇవన్నీ దొరుకుతుంది అనే విశ్వాసం నీకుంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అనే విశ్వాసం నీకు ఉండాలి. దేవుణ్ణి స్తుతించాలి. మరొకసారి మత్తయి చాప్టర్ 18:20, మత్తయి సువార్త 18:20లో ఒకసారి చూడండి. ఏమంటున్నారండి? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నా నామాన్ని, ఇక్కడ ఏమంటున్నారండి? మీరు ఎక్కడున్నా సరే మీ పక్కన వారు ఒకవేళ ఇంట్లో నా పిల్లలు ప్రార్థన చేసుకుంటుంటే నన్ను ఎక్కిలి చేస్తున్నారు, అయ్యా నా భర్త తాగొచ్చి నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన ఎక్కిలిస్తున్నారు, తిట్టుకొని అనుకొని నువ్వు మాత్రం నీ స్తుతించడం మాత్రం ఆపద్దు. స్తుతించడం మాత్రం ఆపద్దు. కంటిన్యూస్గా స్తుతిస్తానే ఉండు. ఎందుకంటే షార్ట్కట్లో చెప్పేదా, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఏం చేస్తుందండి? నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. చిన్నప్పుడు మేము ఎవ్రీ మే సమ్మర్ మంత్కి మేము బాంబే వెళ్ళేవాళ్ళం. మాకు 2 days జర్నీ ఉంటుంది బాంబేకి. ట్రైన్లోనే పొద్దున 4 గంటలకి 4:30కి 4 గంటలకు ఆ టైంలో నాకేదో కుసుకుసు అని సౌండ్లు వస్తున్నాయి. నిద్రలో ఉన్న చిన్నపిల్ల ఉన్నప్పుడు లేచి చూస్తే దైవజనులు కాళ్ళు ముడుచుకొని ప్రేయర్ చేసుకుంటున్నాడు. వామ్మో, ట్రైన్లో కూడా అని అప్పుడు అనుకున్నాను నేను. మళ్ళీ 7 గంటల ఆ టైం అప్పుడు ట్రైన్లోనే షేవింగ్ చేసుకొని వెంటనే బైబుల్ చదువుతున్నారు. వామ్మో, ట్రైన్లో కూడా అని నేను అనుకున్నా. అప్పుడు అర్థమైంది ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తే నీ స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడు డాడీ ఈ విధంగా సంతోషంగా మరి దేవుని సన్నిధానంలో ఆనందంగా గడుపుతున్నాడు. ఆయన స్థితి ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉందంటే ఆయన ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన స్తుతించాలి. పాట ఉంది కదా, నిన్ను స్తుతించకుండా నేనుండలే. ఏ పాట అది? వెంటనే ఎత్తుకోవాలి మీరు. నా విమోచకుడా, దాంట్లో ఇచ్చిన లైన్ వస్తుంది. ఏంటిది? నిన్ను స్తుతించకుండా నేనుండలేను. రాజకీయ నాయకులు స్తుతించకపోతే మనకేమి రాదండి. వాళ్ళు స్తుతించినా మనకేం రాదు. నాకు ఒకటి అర్థం కాదు, అక్కడెక్కడో ఉంటారు పెద్దవారు, మనం ఇక్కడ కొబ్బరికాయ కొడితే ఏమొస్తుందండి? దాంట్లో ఉన్న చెప్ప తప్పితే. ఆయన ఎక్కడో ఉంటాడు కానీ ఆయన ఫోటోకి పాలాభిషేకం అంట. ఉన్న పాలు కాస్త దానికి దండగా, లీటర్ పాలు వేస్ట్, లీటర్ పాలు వేస్ట్. దానికి పోయిను దీనికి పోయిను, దానికి పోయిను దీనికి పోయిను, మళ్ళీ మధ్యలో అని పాలన పుస్తని పోతున్నావు. నిన్ను సృష్టించిన సృష్టికర్తను వదిలేసి ఎవరెవరినో నువ్వు స్తుతిస్తూ ఉంటావు. ఏమన్నా వస్తుందా? ఏమి రాదు. అదే దేవుణ్ణి స్తుతిస్తే ఏమండి? దేవుని స్తుతిస్తే ఏముంటుంది? ఏమవుతుంది దేవుని స్తుతిస్తే? జరగరాని మేలులన్నీ నీ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను హల్లెలూయా హల్లెలూయా అని చేతులు పైకి ఎత్తి చెప్పాలి. నేను ఆమేన్ అని చెప్పేదాకా మీరు చెప్తానే ఉండాలి. రెడీయా? అందరూ 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా చెప్తానే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా చెప్తానే ఉండాలి. స్వరం విప్పండి. మనసారా స్తుతిస్తున్నప్పుడు, దేవుని మనసారా స్తుతిస్తున్నప్పుడు మీ ఇళ్లలో చీకటి దేవుడు తొలగించబోతున్నాడు. మీలో ఉన్న అంధకార శక్తులన్నీ దేవుడు బయలుపరచబోతున్నాడు.
మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క చీకటిని దేవుడు ఇప్పుడే రైట్ నౌ దేవుడు విడిపించబోతున్నాడు. నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు రెట్టింపు ఘనతను మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు రెట్టింపు ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు రెట్టింపు బలాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. మనం దేవుని స్తుతించేటప్పుడు మన ఇంట్లో ఉన్న చీకటి దేవుడు తొలగిస్తాడు. మనకి రెట్టింపు సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు. రెట్టింపు ఘనతను దేవుడు మనకి దయచేస్తాడు. రెట్టింపు ఆరోగ్యాన్ని మనకి దేవుడు దయచేస్తాడు. పదే నువ్వు హాస్పిటల్కి పోక్కర్లా. నీకు బాగలేదా? దేవుని సన్నిధానంలో కూర్చో, దేవుణ్ణి స్తుతించు. నేను ఒక బ్రదర్ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ పేరు చెప్పను. నేను అప్పుడప్పుడు ఆ బ్రదర్ని కలుస్తూ ఉంటాను ఏదైనా పని మీద. నేను ఎప్పుడు వెళ్ళు ఆ బ్రదర్ దగ్గరికి చక్కగా పాటలు పెట్టుకొని వింటా ఉంటాడు. చక్కగా పాటలు పెట్టుకొని వింటా ఉంటారు, దేవుని పాటలు. ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని స్తుతించడం మాత్రం ఆపకు. ఒకవేళ ఆపామంటే ఏమవుతుంది? మీ మామ ఎవరండి? మన మామ ఎవరు? సాతాను. అల్లుడు అనుకుంటూ వస్తాడు, మనవరాలా అనుకుంటూ వస్తాడు, కూతురా అనుకుంటూ వస్తాడు. వచ్చి పక్కనే కూర్చుంటాడు, ఇంకేడికి పోడు. అప్పుడు నీ స్థితి కాదు కదా, నీ పూర్తిగా నీ శరీరమే అంతే, మొత్తం తిరగదిప్పి చేస్తాడు. అదే ప్రతి క్షణం పాట ఏంది? ప్రతి క్షణం నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. ప్రతి క్షణం ఎక్కడున్నా సరే, సెకండ్కి దేవుడే, యేసయ్యే. అంతకుమించి మనం ఏది వద్దు, అంతకుమించి వేరే ఆలోచన వద్దు. ఎందుకంటే దేవుడు మాట సెలవిస్తున్నాడు కదా, కీర్తనలు 63, 3, 4, 6, 7 టకటక చదవండి ఒకసారి, నేను ముగిస్తాను. ఎలాగండి? జీవిత కాలమంతయు నిన్ను స్తుతించెదను, జీవితకాలమంతయు నిన్ను స్తుతించెదను. నీ పెదవులు బూతులు మాట్లాడడానికి కాదు, నీ పెదవులు బూతులు మాట్లాడడానికి కాదు, పక్కన వారిని హేళన చేయడానికి కానే కాదు. నీ పెదవులు దేనికండి? ప్రతిక్షణం దేవుణ్ణి స్తుతించడానికి. దేనికి? ప్రతిక్షణం దేవుణ్ణి స్తుతించడానికి. ఈ పెదవులతోటి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు పెదవులతో ఒక మాట వదులుతాడు. ఏంటి చెప్పండి? చెప్పండి. నువ్వు ఈ పెదవులతో దేవుని స్తుతిస్తే అదే పెదవులతో దేవుడు నువ్వు కోరిందల్లా నీకు ఇస్తాడు. ఒకే ఒక మాట అంటాడు, ఒకే ఒక మాట అంటాడు. ఏంటి చెప్పండి? ఆమేన్. ఏమంటాడు? ఆమేన్. కోరమంటే నాకు కారు కావాలయ్యా, నాకు ఇల్లు కావాలయ్యా, నాకు బండి కావాలి, ఈ కాదు. ఒకే ఒక విషయాన్ని దేవుడి దగ్గర కోరండి. నువ్వు ఏమేమి కావాలో అన్నీ నీకు చెప్పకుండానే దేవుడు దయచేస్తాడు. ఏంటంటే చెప్పండి, నాతో కలిసి చెప్పండి. దేవా, స్వరం ఎత్తండి. దేవా, నన్ను నీలా మార్చు, నన్ను నీలా జీవించేలా చెయ్యి. ఈ ఒకే మాట దేవుని దగ్గర మనము స్తుతిస్తే, దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు పైనుంచి స్వరం వదులుతాడు. ఏంటిది? ఆమేన్. ఒకవేళ దేవుడు ఆ మాట మీ జీవితాల్లో వదిలాడంటే మీ జీవితంలో కారు కాదు కదా, పెద్ద పెద్ద ఇళ్ళలే వస్తాయి. పెద్ద పెద్ద మంచి ఇల్లు, కారు, బండి అన్నీ. ఈ కోరుకోవద్దు, దేవుణ్ణి కోరుకోమంటే ఈ కోరుకోవద్దు. పాట ఉంది కదా, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, నీ కోసమే బ్రతకాలని. నేను
ఎప్పుడు ఎక్కడ ఎలా పాడాలి, ఎప్పుడు ఎక్కడ ఏ పాట పాడాలి అనే విషయాన్ని కూడా నేను ఇప్పుడు మనం ఆనందంగా ఉంటే ఏం పాడాలండి? ఆనందం నీలోనే అని ఈ పాట పాడతాం, అవునా? పెళ్ళి వస్తే కళ్యాణం గమనీయం ఈ పాట పాడతాం, అవునా? అదే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా స్వీకరిస్తే పాట పాడతాం, నీవు నా సొంతమై నేను నీ మనమ కాదమ్మా, దేవునికి చెప్పాలి. నీవు నా సొంతమై నేను నీ సొంతమై ఈ అనుబంధం నిలవాలిలా అనుక్షణము అనుక్షణమా లేదంటే అప్పుడప్పుడా? ఎప్పుడమ్మా? అప్పుడప్పుడు నిలవాలి ఇలా అని మాడతామా? ఎట్లా పడాలి? నీవు నా సొంత పడాలి. నీవు నా సొంతమై నేను నీ సొంతమై ఈ అనుబంధం నిలవాలిలా అనుక్షణము నిలవాలిలా. దేవుని ఒకటే ఒకటి కోరుకు, నన్ను నీలా మార్చయ్యా, నన్ను నీ బిడ్డగా మార్చయ్యా. అదే మాట ప్రతిరోజు నీవు ప్రార్థించే వ్యక్తిగత ప్రార్థనలో అదే విషయాన్ని దేవుని పదే అడుగుతూ ఉండు. ఆలస్యమైన దేవుడు నీ మాట వింటాడు. నీకు గొప్ప కార్యాలు మీ ఇళ్ళల్లో దేవుడు చేయబోతాడు అనే విశ్వాసం నీకుంటే నువ్వేం చేయమంటావు? ఏం చేయమంటావు? దేవుని స్తుతించడం పక్కన పెట్టేసి నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ వ్యక్తిగత మనుషుల్ని స్తుతిస్తావా? చెప్పండి, ఎవరిని స్తుతిస్తారు? వ్యక్తిగత మనుషుల్లా, దేవుణ్ణా? గట్టిగా చెప్పండి వెనకవారు. ఎవరినమ్మా? దేవుణ్ణి స్తుతిస్తే ఏమొస్తుంది అనేది అది. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? చెప్పండి. ఎంత చెప్పినా కూడా ఎవరు నోరు మెదపరా? దేవుని ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే ఆయన పూజారుడు, స్తోత్రారుడు, స్తుతులకు పాత్రుడు. ఆయనతో ఉంటే సంపూర్ణమైన సంతోషం నీకు కలుగుతుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దీనికి ఒకే ఒక టైటిల్ షార్ట్ కట్లో, నీ స్తుతి నీ స్థితిని చెప్పండి, గట్టిగా చెప్పండి. నా స్తుతి నా స్థితిని మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది? ఎవరిని స్తుతిస్తే మారుస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తే మారుస్తుంది. ఎల్లప్పుడూ ప్రతిక్షణం ఇక్కడ ఎదుగో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ సెకండ్కి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ మాటలు ఏడదాకే వన్స్ నువ్వు స్టెప్ అవుట్ బయటకు వేసావా, సప్పని పోతాయి బయటికి. నుంచి సప్పని పోతాయి బయటికి. ఇప్పుడు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, చెప్పిన మాటలన్నీ ఇక్కడ ఉంటుంది. వన్స్ నువ్వు స్టెప్ అవుట్ చేస్తే చర్చి బయట నుంచి అదేంది అర్థం కాదు. చర్చిలో మందిరంలో అడుగు పెడితే స్టిఫ్ అవుతాం, బలంగా ఉంటాం. అసలు చెప్పలేము. ఎంత ముసలుడైనా కానీ లేచి డ్యాన్స్ చేస్తాడు. అదే బయటికి పో మళ్ళీ ఎట్టానే మళ్ళీ సప్పగా. అట్లా వద్దు. ఎక్కడున్నా సరే, ఏ చోట ఉన్నా సరే, నువ్వు ఏడకపోయినా సరే, ఒకవేళ మీ వారు మీకు దూరంగా ఉంటున్నారా, ఒకవేళ మీ తోటి వారే మీకు దూరంగా ఉంటున్నారా, చెప్పండి. నువ్వు ఎక్కడున్నా సరే దేవుని స్తుతించడం మాత్రం ఆపద్దు. ఒకవేళ ఆపితే దానికి సంబంధించిన పరికరాలు నువ్వు తర్వాత చూస్తావు. అందుకే నేను చెప్తున్నా కదా, దేవుని స్తుతించడం మాత్రం ఆపద్దు. ఎందుకంటే ఆ స్తుతియే నీ స్థితిని మార్చబోతుంది. హల్లెలూయా. విశ్వాసములో గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాటలు మీకు దీవెనకరంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థించండి. ఈ విధంగా దేవుని వాక్యాన్ని మరి అనేక ఆదివారాల్లో మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు మంచి కృపనివ్వాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కొరకు ప్రార్థించండి. నా ఆరోగ్య నిమిత్తం మీరు ప్రార్థించండి. అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. సమయాన్ని నేను దైవజనులకు అప్పు చెప్తూ ముగిస్తున్నాను.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునట్లు మీకు అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని వినే ముందు ఒక అనౌన్స్మెంట్ గమనించి విషయం ప్రార్థన చేద్దాం. మీకు అందుకు వచ్చిన కొత్తల్లో ఒక మంచి ఫ్యామిలీ ఉన్నారు. అప్పుడు మేము సేవ లేనప్పుడు ఎక్కువ కుటుంబానికి వెళ్తూ ఉండేవాళ్ళం. మేము వచ్చిన ప్రారంభ దినాల్లో పరిచయం లేనప్పుడు ఎక్కువ కుటుంబాలని దర్శించేవాళ్ళం. తర్వాత పరిచర్య మనకి ఎక్కువైన తర్వాత కుటుంబానికి వెళ్ళటం మానేసాం. వారు చాలాసార్లు అన్నారయ్యా, మీరు మాటికి రావట్లేదు ఏంటి, మీరు ప్రారంభంలో బాగా వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు ఏంటన్నప్పుడు చెప్పానయ్యా, పరిచర్య బాగా పెరిగిపోయింది, అందుకేనండి ఫ్యాన్ మొత్తం ఆపేసేయండి, ఆ గొడవ ఎందుకు మనకి, ఇక్కడ వేయమంటారా వద్దంటారు, ఫ్యాన్ మొత్తం ఆపేసేయండి గొడవ లేకుండా. మరి వారు ఈరోజు పొద్దున వచ్చి మా ఇంట్లో పెద్ద కుమార్తె పెళ్ళి మహోత్సవం అయ్యా, తప్పక మీరు రావాలని మరి ఫ్యామిలీ వచ్చి చక్కగా పక్కన మమ్మల్ని కలుసుకుని కార్డు ఇచ్చి మీకు అందరికీ చెప్పి ప్రార్థన చేయమని కోరుకున్నారు. కనుక ఈ పెళ్లి మహోత్సవానికి మీరందరూ కూడా రావాలని వారు మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ప్రార్థన చేద్దాం. ఇది చదవాలంటే ఇంగ్లీష్లో ఉంది మొత్తం కూడా, అయినా మరి చదువుతాను నేను. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ అమాంగ్ ఆల్. Hebrew 13:4. పెరుమల్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్. శ్రీ పెరుమల జనార్దన్ రావు, శ్రీమతి ప్రేమ్ కుమారి, జనార్దన్ కాలనీ, కందుకూర్, ప్రకాశం డిస్టిక్. We solicit your esteemed presence on this auspicious wedding occasion of our eldest daughter, Chiranjeev Sobhagavati Anusha Divya, BTech MBA, granddaughter of late Sri Perumala Abraham Srimati Daivaratramma, with Chiranjeevi Sukadev B. Pharmacy, Sarpanch Gotlagunta, eldest son of Sri Pirika Jaidev Kumar, ex-ZPTC late, Srimati Santama teacher, Podili, Prakasam district. Solemnized of Holy Matrimony on 27th February 2021, Saturday at 11:30 a.m. Sri Manjunada AC Function Hall, Darsi Road, Podili. Lunch follows with best compliments from relatives and friends. ఇక్కడ రిసెప్షన్ ఉంది. మనకి జాయిన్ విత్ అస్ స్వీటీ అండ్ బూన్ ఇన్వైటింగ్ యూ టు దేర్ వెడ్డింగ్ సెలబ్రేషన్ పార్టీ on Monday 1st March 2021 at 10 o'clock a.m. Alavari Kalyana Mandapam, AC, OV Road, Kandukur. Lunch follows with the best compliments from Perumalla, Tata Pudi, brothers and sisters, relatives and friends. కానీ మీరు పెళ్ళిలో పాలు పొందపోవచ్చు, కానీ అందరూ కూడా ఫస్ట్న జరిగే ఆలవారి కళ్యాణ మండపంలో మీరు 10 o'clockకి మీరు అందరూ కూడా ఫంక్షన్లో పాలు పొందాలని మీరు ప్రేమతో కోరేది కనుక ఈ పెళ్లి మహోత్సవాన్ని ప్రభు చిత్తంలో ప్రభు ఘనంగా జరిగించే విధంగా అందరూ మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అందరూ నోరిప్పి ప్రార్థన చేద్దాం. ఈ పెళ్లి మహోత్సవాన్ని ప్రభు చిత్తానుసారంగా ప్రభు జరిగించే విధంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రము తండ్రి. జరబోతున్న ప్రభు 27th అయ్యా పెళ్లి మహోత్సవాన్ని ప్రభు మీరే ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఫస్ట్ రిసెప్షన్ కార్యక్రమాన్ని అయ్యా మీరే ఘనంగా జరిగించండి ప్రభు. అయ్యా అనుష దివ్యాని ప్రభు సుఖదేవుని ఇద్దరు మీరు కలపండి ప్రభు. అయ్యా మమ్మల్ని ఎంతో ప్రేమించిన ఫ్యామిలీని బట్టి మీకు స్తోత్రము తండ్రి.
ఈ కుటుంబాలు మీరు చేసిన గొప్ప మేలు బట్టి నీకు స్తోత్రము తండ్రి. అనేకులయ్యా మా సంఘస్థులు కూడా ఈ పెళ్లిలో పాలు పొందే విధంగాను కృప చూపండి అయ్యా, సహాయం చేయండి. ఈ పెళ్లి మహోత్సవాన్ని మీ చిత్తానుసారంగా జరిగించి ప్రభా ఈ పెళ్లి కార్యక్రమాన్ని మీ చిత్తములో ఘనంగా జరిగించి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని వాక్యాన్ని విందాం. మనం ప్రారంభించిన విషయాలు మనం కంటిన్యూ చేద్దాం. ఇర్మియా ప్రవచన అనుసారంగా 31:13 మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. చదువుకున్న వాక్యాన్ని ఇర్మియా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగ చేతును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. చెప్పగట్టిగా, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేతును. మన ప్రభు స్వయంగా చెప్తున్న మాట ఇది. ఈరోజు గమనించాలి, ఎంతోమంది జీవితాలు విచారాలు. ప్రభు నమ్మిన వారికి విచారమే, నమ్మని వారికి విచారమే. ఏమంటే విచారం అనేది ఈరోజు మనతో ఉన్న కాపురం చేస్తున్న ఒక భయంకరమైన విషయం. గుండెలో విచారం, పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్నో విచారాలు. ఏంటి విచారం అంటే, నా ఫ్యామిలీ గురించి కావచ్చు, మన భర్త గురించి కావచ్చు, మన పిల్ల గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, ఎన్నో విచారాలు. హెల్త్ బాగోలేదయ్యా, విచారం నాకు. ఇవన్నీ గమనించాలి. ప్రభు సెలవిచ్చారు, విచారము కొట్టివేసి దేవునికి మహిమ కలుగును గాక, నేను వారికి ఆనందమును కలుగు చేయబోతున్నానని ఈ విషయాన్ని మనం ప్రారంభించాం. గత 2 వారాలు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదండి. ఈ వారం కొన్ని విషయాలు మళ్ళా నేర్చుకుందాం. లూకాసు వార్తలో ప్రభు చక్కని ఉపమానం చెప్పారు. 8 చాప్టర్ లూకా చాప్టర్లో మనం గమనించాలి. ఎవరికి విచారం అంట? ప్రభు చెప్పిన ఉపమానాన్ని మనం చూస్తే 8:10 నుంచి, ఆయన దేవుని రాజ్య మర్మము వెలుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇవన్నీ ప్రభు రాస్తున్నారు చక్కగా. అందరూ బైబిల్ తెరవండి. ఇవన్నీ ప్రభు రాస్తున్నారు. 11 చదవండి ఎవరైనా. ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. చెప్పండి గట్టిగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కనుండి వారు వినివారే గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని, ఇది ఒక గుంపు, ఇది ఫస్ట్ గుంపు ఇదండి. ఈరోజు చాలామంది త్రోవ పక్క వారులో ఉన్నారంట. ఎవరు వీళ్ళు చెప్పండి? విత్తనం వినివారే కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు. మనం గమనించాలి, చెప్పాను చాలాసార్లు, బైబిల్ నమ్మనివాడు చర్చికి రావక్కలా మీరు. హలో, బైబిల్ నమ్మనివాడు ఇంట్లో కూర్చోండి. మీరు సండే ప్రార్థన అవ్వక్కల్లా, ప్రభు నమ్మకల్లా, వేస్ట్ మీరు నమ్మినా సరే. ఇక్కడ వాక్యం సరిపిస్తూ ఉంది. వీరు వింటారు బాగానే, పాస్టర్ గారు బాగా చెప్పారండి, యేసయ్య గారు బాగా చెప్పారండి, వింటా అంతే, దానివల్ల నో యూజ్. ఇక్కడ వాక్యం సరిపిస్తూ ఉంది. వినువారే కానీ, ఎవరమ్మా వాళ్ళు? వినివారే కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో వాక్యము ఎత్తుకొని పోతాడంట. ఇది ఫస్ట్ గుంపు. ఇది ఇదమ్మా, వాక్యం వినివారే కానీ విని వాక్యానుసారంగా మనం జీవిద్దామని ఆలోచన రాదు వారికి. వాక్యం విని ప్రభు నేను మనసు మార్చుకోవాలయ్యా, వాక్యం విని రక్షణ పొందుకోవాలి, నేను వాక్యం విని బాప్తిసం పొందాలి. ఆ మధ్యకు పెద్ద ఆయన చర్చి బాగానే వస్తాడు. ఆయన బాప్తిసం పొందమంటే మీరు పల్లకం పోండి, నేను నరకాన్ని పోతాననేవాడు. నాకు చాలా బాధేసేది. అయ్యా మీరు చర్చికి వస్తున్నారు, సహవాసకు వస్తున్నారు, వాక్యం వింటామన్నారు, రక్షణ పొందయ్యా, నీ వయసు చాలా ఎక్కువ ఉందయ్యా, బాప్తిసం పొందమంటే మీరందరూ పల్లకం పోండి, నరకం పోతానని అనేవాడు. ఆ మాట చాలా బాధేసి చెప్పి 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 చెప్పగా వాక్యం చెప్పి, ఏమండి మన బాధ్యత ఏంటంటే ఒక ఆత్మ రక్షించాలండి. అది నేర్చుకోండి మీరు ఇప్పుడు కూడా. రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక ఆత్మ రక్షించాలి ఎట్లయినా సరే. చెప్పాను చాలాసార్లు, త్రాసులో ఉన్న ఆ 2 భాగాల్లో ప్రపంచాన్ని పెట్టండి, ఆత్మను పెట్టండి, ప్రపంచం తేలిపోద్దంట. ఎస్, ఆ 2 త్రాసులో ఉన్న 2 భాగాల్లో 2 కాటాల్లో మీరు గమనించి ప్రపంచాన్ని పెట్టండి, ఆత్మను పెట్టండి. ఆత్మ ఏమవుతుంది? బరువు అండి, వాల్యుబుల్.
ప్రపంచం తేలిపోద్ది. నా బాధ ఏంటంటే వాక్యం వింటున్నాడు ఈ పెద్ద ఆయన, చర్చికి వస్తున్నాడు, ఏమంటాడు, మీరందరూ పరలోకం పోండి, నేను నరకానికి పోతాను ఏమంటు. ఎంత మాట అండి చెప్పండి. తర్వాత వదిలిపెట్టలేను, వాక్యం చెప్పి దగ్గరికి కూర్చుని, అయ్యా మీరు పెద్దవారు, మనకి ఏమవుతుందో, మనకి ఏ క్షణం జరుగుద్దో అని చెప్పంగా పెద్ద ఆయన ఈ మధ్య బాప్తిసం పొందారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఉన్నాడు, స్టిల్ ఈ లీవ్, ఇంకా క్షేమంగా ఇప్పుడు కూడా. ఇక్కడ ఈ గుంపు ఎవరంటే గమనించాలి, వాక్యం వింటారే కానీ విని ఏ మాత్రం వారు రక్షణ పొందరు, వాళ్ళు రక్షణ కోరుకోరు, బాప్తిసం పొందరు వాళ్ళు. చెప్పాను చాలాసార్లు నేను. పేతురు మోటువాడు, మనం చదువుకున్నాం అనుకున్నాం. ఈరోజు పాస్టర్ అవ్వాలంటే చెప్పండి, రెవరెండ్ కావాలి, డాక్టరేట్ కావాలి, ఇంకెన్నో కావాలి కదా. పాస్టర్ అవ్వాలంటే ఎన్నో కావాలి. మా హోస్టల్ మినిస్టర్ అందరూ మోటోళ్ళు ఎక్కువగా. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి వినండి జాగ్రత్తగా, నవ్వులు మానేసి. మా హోస్టల్ మినిస్టర్ అందరూ ఎక్కువగా ఎవరి చదువులేని వాళ్ళు. ఈరోజు దేశాలు మండిస్తున్నారు, రాష్ట్రాలు మండిస్తున్నారు. పేతురులాగా సేవకు చదువు కాదు కావాల్సిందండి, పిలుపు కావాలి. దేవునికి మహిమ కలుగును కాక. పేతురు మహానుభావుడు, చదువుకున్నాడు ఏమన్నా? మరి పేతురు ఏమన్నా ఎక్కడన్నా కాలేజీ అయ్యాడా, రెవరెండ్ అయ్యాడా, బిషప్ అయ్యాడా? మళ్ళాగా మరి ఆ పేతురు ఒక ప్రసంగం, ఒక మెసేజ్, ఒకే మెసేజ్ అండి, రిలీవ్ వన్ మెసేజ్. ఆ కూర్చున్న 3000 మందికి ఒక మెసేజ్. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు మాట్లాడుతూ ఉంటే మీలా దిక్కులు చూడాల, కొంతమంది దిక్కుల్లా చూసి చూడాల. ఏమండి పేతురు మాట్లాడుతూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉంటే 3000 మంది, అయ్యా మీరు మాట్లాడుతూ ఉంటే నాకు మనసు గుచ్చుకుందయ్యా, నొచ్చుకుంది, మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? అదండి క్వశ్చన్ అంటే. మీరు వాక్యం చెప్తా ఉంటే మాకు గుండెలకు గుచ్చుకుంటా ఉందయ్యా, హృదయం బద్దలైపోయిందయ్యా, భయం వేస్తా ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారంటే పేతురు అంటాడు, మీరు వెంటనే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత వాక్యం విన్నా గమనించండి, రక్షణ పొందుకుంటున్నట్లు ఇక్కడ వాక్యం అదే ఉంది కదా. వారి వాక్యం బాగుంటారు, వాళ్ళు ఏం చెప్పారు వాక్యం అండి, ఏం చెప్పారంటే ఏదో చెప్పారండి మొత్తానికి. ఇంటిపోతే అడుగుతారు మనవాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పారు బాబంటే పాస్టర్ వాక్యం చెప్పారండి, బాగా చెప్పారు కానీ ఏదో చెప్పారండి అంటాం మనం కదా ఇంట్లో వారికి. మనం గమనించాలి, వాక్యము విని రక్షణ పొందకున్నట్లు మన మనసులు చాలా జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ మా చదవమ్మా. ఈ గుంపు ఎవరంటే, ఫస్ట్ గుంపు ఎవరండి, ఫస్ట్ బ్యాచ్ ఇది. తోపక్కరుండు వారంటే వీళ్ళు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది సాతాను వచ్చి వారి హృదయములో వాక్యం అంత ఎత్తుకొని పోవును. దేవునికి మహిమ కలుగునుగాక. అంత ఎత్తుకుపోయిందంటే ఇక మొత్తం పోయింది వాక్యం అంతా. ఈరోజు మన జీవితాలు వాక్యమంతా హృదయంలో ఉంటే అంత బాగుంటుందండి. వాక్య హృదయం ఉండాలయ్యా, హృదయమంతా వాక్యముతో నింపబడాలి, వాక్యముతో నిండుకోవాలి, గుండె నిండా వాక్యముతో నింపుకోవాలి. వినివారు మాత్రం కాదు, హృదయమంతా దేవుని వాక్యం, గుండె నిండా దేవుని వాక్యం. చెప్పాను చాలాసార్లు, ముందు కాలం మనకి బైబిల్ దొరకవండి. ఇక ముందు కాలం మనకి నో బైబిల్, నో వర్సెస్, నో ప్రీచింగ్, నో టీచింగ్, నో చర్చెస్, ఇవన్నీ వాక్య ప్రవచనం గమనించాలి. ఇప్పుడే మన గుండెల్లో వాక్యముతో నింపుకున్నావా? సరే, మరి వాక్యము గమనించి వీరు ఈ ఫస్ట్ ఎవరంటే వీళ్ళు ఏమండి వినువారు మాత్రం కానీ వారు వాక్యమునే మాత్రం కూడా విని రక్షణ పొందరు. రెండో బ్యాచ్ ఉంది అక్కడ, రెండో బ్యాచ్ ఏమండి, రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు, ఈ రెండో బ్యాచ్ ఇది దేవుని సంఘములో, వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తురు కానీ దట్ ఈస్ మెయిన్, వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోతారు. ఇది రెండో బ్యాచ్. ఏమండి ఎవరు చెప్పండి? వాక్యం వింటారు బాగానే, విన్నప్పుడు మహా సంతోషం. ఏమండి వినండి, ఈ వాక్యం వింటే ఎంత సంతోషమో. ప్రభా వాక్యము నా కోసమే, నా తీర్మానమయ్యా, వాక్యములో సంతోషపడ్డా నేను, వాక్యమయ్యా నన్ను దర్శించింది, నీకోసం జీవించాలి, ఇక నాకు నువ్వే సమస్తమని ఆ విన్నప్పుడే కొంచెం సంతోషం అంటే వాడికి. ఏమండి
వాక్యం విన్నప్పుడే వారికి సంతోషం అంట. తర్వాత ఏమండి, కొంచెం శోధన కాలం రాగానే వారు ఏమాత్రం కూడా వాక్యాన్ని వారు విశ్వసించరు. గమనించాలి, వాక్యం సర్విస్తూ ఉంది. కొంచెము కాలం నమ్మి ఇప్పుడు గమనించాలి, వాక్యములు ప్రభు రాస్తున్నాడు. ఈ కడవరి కాలమందు, చివరి కాలమందు చెప్పండి ఏమవుతారో, మొదటి వారు కడపడి వారు అవుతారంట, కడపడి వారు మొదటి వారు అవుతారంట. ఇది వాక్య ప్రవచనం అండి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ కడవరి కాలములో, చివరి కాలములో కడపడి వారు మొదటి వారు అవుతారంట. ఏమండి, మొదటి వారు లాస్ట్ పోతారంట. ఈ సంఘం స్థాపించిన తర్వాత ఏమండి, ఎంతమంది కడపడి వారు మొదటి వారు కడపడి వారు అయ్యారో మీకు ఎరుక. అది మనం గమనించాలి. ఎట్లా నేను ప్రారంభంలో ఉన్నా, నేను నా ప్రారంభ దశ, నా బిగినింగు ఎట్లా నేను ప్రభులు ప్రారంభించాను, ఇప్పుడు ఎట్లా ఉన్నా నేను, ఇవన్నీ మనం ప్రతిరోజు మనం క్వశ్చన్ చేసుకోవాలండి. దేవునికి మహిమ కలుగును కాక. రాత్రి ఎలా నువ్వు ఎవరండి వీళ్ళు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున వాళ్ళు తొలగిపోతారు. ఈరోజు చాలామంది శోధనలో విశ్వాసులు పడిపోతున్నారు. వారికి వేరు లేదు. చెట్టు పెద్దది కావచ్చు, దాని వేలేకపోతే ఏమో చెప్పండి, చిన్న గాలికే పడిపోతుంది. చెట్టు పెద్దదండి, పెద్ద చెట్టు, పొడుగు చెట్టు, దానికి ఏమి లేదంట, వేరు లేదు, దానికి వేరు స్ట్రాంగ్ లేదు, ఎప్పుడు వేయలేదు. గమనించాలి, చిన్న గాలికి ఆ చెట్టు పడిపోద్ది. ఈరోజు చాలామందికి ఏమి లేదు, వేరు లేదు. వేరేంటండి, డీపర్ ఎక్స్పీరియన్స్. నేను ప్రభులో వేరు పారాలి. వినాలి, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, శోధన కాలములో, ఈ కడవరి కాలములో, ఈ భయంకర కాలములో ప్రభు నాకు ఏం కావాలి, నా విశ్వాసం అనే వేరు లోతుగా పాతుకుపోవాలి. నా ఆత్మీయ అనుభవాల్లో లోతుగా పాతుకుపోవాలి. 600 కావచ్చు, 106 కావచ్చు, ప్రపంచానికి భయంకర శోభ రావచ్చు, చెరసాల కావచ్చు, సంఖ్యలు కావచ్చు, నా వేరు లోతుకు పాతాలి. నా భక్తిని వేరుగా పనిగాలి. ఇప్పుడు అంతా భక్తులు వేరు. మనకు ముందుంది అసలు పండగ ఏంటో, మీరు బాధపడ్డ పర్వాలా, అంతా భక్తులవే. ఏమండి, అదే మన ముందేమందంటే అస్సలు పండుగ ఉంది. ఏ పండుగ? 2వ రాకడ పండగ. జాగ్రత్త మరి. దేవునికి మహిమ కలుగును కాక. రేపు 2వ రాకడ ఎత్తపడగలవా నువ్వు? 2వ రాకడ, మన పోకడ, ఇవన్నీ గమనించి ప్రభు నాకు వేరు లోతుగా ఉందా? ఈ పైన షో మనకేమన్నా, పైన భక్తిది ఏమన్నా, పైన ఏమన్నా నటన ఏమన్నా అండి? నా వేరు ఎట్లా ఉండాలండి? లోతుగా పాతుకుపోవాలి. నా ప్రార్థన జీవితము, నా విశ్వాసమనే జీవితము, నా స్పిరిచువాలిటీ ప్రభులో డీప్గా ఉండాలి. ఈరోజు చాలామంది కోరికల ప్రభులో డీప్గా ఉండటానికి ఏదో నామకార్థంగా, ఏనండి జాగ్రత్తగా, నామకార్థంగా జీవించే క్రైస్తవుడు పరలోక రాజ్యంలో చేరలేడండి. నువ్వు నామకార్థంగా జీవించావంటే ప్రభును చూడలేవు, ఆయన రాజ్యంలో చేరలేవు నువ్వు. మీరెవరు కావచ్చు, నామకార్థం మనం జీవించామంటే నామకార్థమే చెప్పండి, విశ్వాసే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 2వ గుంపు ఎవరంటే రాత్రి నెలండు ఎవరు వీళ్ళు వింటారు, బాగానే విని వాక్యంలో సంతోషపడి, ప్రభు నీ కోసం జీవించాలయ్యా, నాకు నువ్వే సర్వస్వము, నువ్వే నా దిక్కు, నువ్వే కావాలి నాకు ప్రభు, నువ్వు లేదని లేనయ్యా అనుకుంటారు. కానీ శోధన కాలం ముందు వారు ఎట్లా ఉంటారండి, వాళ్ళు దేవునికి దూరం అవుతారంట. దేవునికి మహిమ కలుగును కాక. ఏబి ఏమన్నాడు చెప్పండి? ఏబు గారు శోధించబడి, మన వాక్యం వస్తే కదా దేవుని దయ వల్ల. ఏబి ఏమన్నారు బ్రదర్స్? శోధించబడి నేను చెప్పండి వాక్యాలు. నేను అందరూ చెప్పండి. నేను శోధించబడి ఎట్లా మారానండి? సువర్ణంగా మారాను. శోధించబడిన మీదట నేను సువర్ణమై. నిద్రపోయి చెప్పండి, అందరూ పాడండి. మరి ఏబు గారు ఏమన్నారు? నేను శోధించబడి సువర్ణంగా మారబోతున్నానని అన్నాడు. ఎందుకంటే ఏబు వేరు ఎట్లా చెప్పండి, లోతుగా ఉందంట, బాగా పాతుకుపోయిందండి. ఏబు భక్తి, యథార్థత, పర్ఫెక్ట్నెస్, విశ్వాసి, దేవుని సేవకుడు, దైవజనుడు, రియాలిటీ.
మీరు ఎప్పుడు గమనించండి, రియాలిటీయే, డూప్లికేటే. ఈ రెండు గుంపులు మీరు ఎవరో గమనించండి. రియాలిటీ నేను, డూప్లికేటా? రియాలిటీయే, నేను యథార్థపరుణ్ణి, విశ్వాసుని, నేను ప్రభులో గట్టిగా ఉన్నాను, నా వేరు లోతుగా పాతిపోయింది, నా ప్రభు సర్వస్వం అని ఎట్లా నువ్వు ప్రభుకి నమ్మకంగా జీవించావంటే దేవుడిని ఏ మాత్రం కూడా చేయవదలడు. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ మీరు గమనించాలి, రెండు గుంపు ఎవరండి? రాత్రి నెలల పడిన విత్తనాలు అంటే వీళ్ళు. వారు వాక్యం వింటారే కానీ, సంతోషంగా అంగీకరిస్తారే కానీ వారికి వేలేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. శోధన కాలము ప్రభువును పక్కన పెట్టి తొలగిపోదురు. ఏమండి? పక్కకు పోదురు. ఈ రెండు గుంపు. మూడు గుంపు ఉంది అక్కడ. ముండ పదవుల్లో అందరు చూడండి, ముండ పదవుల్లో పడిన విత్తనం పోలిన వారు ఎవరనగా, విని కాలం గడిచిన కొలది. చెప్పండి అండి, చెప్పాను పోయిన వారం. ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఎవరంటే ఏమండి? విని కాలం గడిచిన కొలది. ఇక ఏమండి? వాక్యం బాగా వింటారు, ప్రభు నమ్ముకుంటారు, రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. తర్వాత అండి జీవన సంబంధమైన వ్యాపారాల్లో వీరు చిక్కుకొనంట విచారముతున్నారంట. ఆ మూడు గుంపు మళ్ళా మజమా. ఈ ముండ పొదలో పడిన విత్తనం ఎవరనగా, విని కాలం గడిచిన తర్వాత చెప్పండి, చెప్పాను, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి కట్టుకుందామా, ఎట్లా పెళ్ళవుద్దా, ఎట్లా ఇల్లు, ఈ అన్ని విచారాలే జీవన సంబంధమైన. ఇక్కడ ప్రభు రాస్తున్నారు వారి గురించి, జీవన సంబంధమైన విచారం అంటే వారికి జాబ్ వస్తో లేదో, పెళ్ళవద్దో లేదో, ఏమండి? నా భర్త మారుతాడో లేదో, పిల్లలు మారుతాడో లేదో, ఏమండి? ఇవన్నీ పొద్దు నుంచి రాత్రి వరకు ఏ విచారం అండి? జీవన సంబంధమైన విచారం అంటే వాళ్ళకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ విచారం బట్టి అంటే వాళ్ళని చెప్పండి ఏమవుతుంది? ధనభోగాల చేత అణిచివేయబడి పరిపక్వముగా వారు ఫలింపని వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ధనభోగాలు, ఏమండి? ధనభోగాల చేత అణిచివేయబడి. ఈ రెండు విషయాలు మనం గమనించాలి మన జీవితాల్లో. మనం చాలా జాగ్రత్తగా గమనించేయమండి. ఈ రెండు మనం ఈరోజు అణిచివేస్తుందా? ఏమండి? ప్రొద్దు నుంచి రాత్రి వరకు మన విచారం ఏంటి? ప్రభువా, నేను ఈరోజు ఎక్కువ ప్రార్థనగా మాటలు వదలన్నారు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, సో మెనీ వర్క్స్, నాకు ఎన్నో పనులు ఈరోజు అన్నారు, ఎక్కువ ఈరోజు నేను ప్రార్థనలో ఉండాలి. చెప్పండి గట్టి దేవునికి. మార్టిన్ లూథర్ గారండి, మంచి అయిన ప్రవక్త అయిన దైవజనుడు, బైబిల్ మనకు అందించాడు, తర్జుమా చేసిన వారు. అని అన్నారు, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నేను ప్రభుతో ఎక్కువ ఈరోజు గడపాలి, ప్రభుతో మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు చాలా మందికి ఎన్నో విచారాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గమనించాలి, ఎన్ని విచారం మనకు ఉంది ఈ రోజున. అందరికి విచారాలే. ఏంటో విచారం అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ధనభోగాల చేత దేవునికి మహిమ కలుగును కాక. ధనభోగాల చేత, తర్వాత అండి జీవన సంబంధమైన విచారము చేత ఇవన్నీ అణచివేయబడి పరిపక్వము గాక వారి ఫలింపని వారు. వాక్యం సెలవిస్తూ ఉంది. అణచివేస్తూ చాలా మందిని. నిద్రపోతున్నారు కొంతమంది. సైతం అణచివేస్తున్నాడు. ఏమండి? సాతాను పని నువ్వు అనగారిపో అని వాడి పని. వాడి పని అంటే విశ్వాసాన్ని అణిచిపోవాలి, నీ భక్తి అణిగిపోవాలి, నీ ప్రార్థన అణిగిపోవాలి. ఇది వాడి పని. అందుకే నువ్వు చాలామంది ఎట్టారంటే ఫలింపని వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. 4వ బ్యాచ్ ఉంది, మంచి బ్యాచ్, 4వ గుంపు. మంచి నేలను పడిన విత్తనం ఏమనగా, మంచి నేలను పడిని చెప్పండి. పాస్టర్ గారు చెప్పింది నా కోసం ఇలాగ ఉంది. ఇది పెద్ద జబ్బు ఈరోజు చాలామంది సంఘాల్లో. పాస్టర్ గారు నాకే చెప్పాడే, నన్నే అన్నాడే, నన్నే గుచ్చాడే, నాతోనే మాట్లాడాడు, ఎవరు దొరకలేదా? దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారంట ఆ రోజున. మంచి సంఘం అండి, పెద్ద పాస్టర్ గారు వచ్చారు.
నేను వచ్చిన దగ్గర నుంచి అన్నాడు యోహాను 3:16 అని. యోహాను 3:16 అంటే అన్నాడు కొత్త పాస్ట్ గారు. ఏమండి వచ్చిన దగ్గర నుంచి యోహాను 3:16 అని చెప్తా ఉన్నాడు. ఆ చర్చిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాను. 3 భార్యలు 16 పిల్లల మంది ఆయనకి. ఏమండి చర్చిలో సంఘ పెద్ద ముగ్గురు ఉన్నారు. యోహాను 3 భార్యలు 16 మంది పిల్లలు ఉన్నారు. ఈ పాస్ట్ తిరిగి పాప వచ్చిన దగ్గర నుంచి కూడా ఏమండి కొత్త పాస్ట్ ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా యోహాను 3:16 అన్నాడు. ఆయన ఏంటి యోహాను 3:16 అన్నావేంటి అది నీ సంఘాన్ని మానేసి వెళ్ళిపోయాడండి. జాగ్రత్త రండి, వాక్యం స్వీకరించాలి. ఆయన నాకే అన్నాడే, నన్నే గద్దించాడే. సో నా గురించి పాస్టర్ చెప్పారు, ముందు చెప్పుంటాడు పాస్టర్ గారికి, అందుకని వాక్యం నన్ను చెప్తా ఉన్నాడు, నన్ను వాక్యంతో హెచ్చరిస్తున్నాడని చెప్పి ఎప్పుడు సంఘాన్ని మాని వెళ్ళిపోయాడు. బయటికి పోయాడండి, బైక్ యాక్సిడెంట్ అయింది ఆయనకి. అది స్పాట్ డెడ్. వెంటనే పడ్డా. వాక్యం విని స్వీకరిస్తే బాగుండేది. అయ్యో వాక్యం నా కోసం కదా, నేను మనసు మార్చుకోవాలి. ఇక్కడ వాక్యం చదివిస్తాము చక్కగా. మంచి నేలను పడిన విత్తనం ఎవరంటే ఎవరు చెప్పండి? మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అనుసరించి అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి మహిమ కలుగును కాక. ఓపికతో ఫలించువారు. ఏమండి వాక్యం ప్రభు నా కోసం వినండి, వాక్యం నా కోసమేనయ్యా, నన్ను వాక్యం ప్రభు దర్శించాడయ్యా, వాక్యం ప్రభు నాతో మాట్లాడాడయ్యా, ఈ వాక్యం నా కోసమని మంచి మనసు మనకు కావాలండి. ఈరోజు ఏ మనసు చెప్పండి? ఈ మనసు మనకు ఉందనికే వాక్యం చదివిస్తామని వారు ఫలించే వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. కానీ ఈ 4 గుంపుల మంది ఏ గుంపు ఈ రోజున? ఈ 4 గుంపుల మంది ఏ గుంపు అండి? చెప్పాను. ఎవరికి విచారం అంట? జీవన సంబంధమైన విచారము, ధనభోగాలు, ధన వ్యామోహాలు, ఇవన్నీలో చాలామంది జీవితాన్ని అణిచివేస్తుండగా ఆ మధ్య పెద్దరికి వచ్చాడు ఒక ఆయన, నాయుడు గారని, ఇక్కడ కష్టాలు ఉంటారు. పెద్ద ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా డబ్బు 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 అంటూ ఉండడు ఆయన. ఇలా చాలామంది క్రైస్తవులకి డబ్బు 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 అని అంటూ ఉండేవాడు. తెలుసు మీకు అందరు కూడా. చాలామందికి అన్యులు ప్రభు నమ్ముకున్నానండి. 90 సంవత్సరాల వయసులో అయినా ఎంత ఆశయానికి ప్రభు నమ్మకమ్మా, ఈరోజు సండే ప్రార్థన అమ్మా, డబ్బు సంపాదన మనకు కాదు, ప్రభు నమ్ముకోండి అన్ని గృహాలు తిరిగాయన ఏమని చెప్తా ఉండేవాడు. అనేవాడు ఆయన. ఎప్పుడు చూసాడు కొంతమందికి డబ్బు 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 లబ్ డబ్బు. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ వాక్యం ఉంది, ధనమోసముతో విచారములు. ధనము కావాలి, డబ్బు సంపాదించాలి, ధనముతో నేను ఉండాలి, ధనవంతుని కావాలి, విచారము రోజున. చాలామంది బాధ ఏంటంటే నేను ధనవంతుని కాలేదేంటి? దేవునికి మహిమ కలుగును గాక. నాకు పెద్ద బంగ్లా లేదే, అపార్ట్మెంట్ లేదే, నాకు ఇవి లేదే. విచారము ఇవన్నీ చాలామంది జీవితాన్ని అణిచివేస్తాయి ఏంటండి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 4 గుంపులు మనం చాలా జాగ్రత్తగా గమనించి మన గుంపు ఏదండి? మంచి నేల పడిన విత్తనం వల్ల నేను వాక్యమును స్వీకరించాలయ్యా, మంచి మనసుతో నేను వాక్యమును రిసీవ్ చేసుకోవాలయ్యా, నేను వాక్యముతో నేను పెనవేసుకుపోవాలి, వాక్యం నా జీవితాన్ని మార్చాలి అని మన ఓపికగా మన వాక్యం విని చెప్పండి చేయాలి. మనము ఈ పందెపు రంగమందు ఓపికగా పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగును కాక. పౌలు కాలం చాలామంది పరిగెత్తారంటే ఆ రోజుల్లో కూడా మళ్ళాగా. నేను జాగ్రత్తగా పౌలు కాలంలో చాలామంది సేవ చేశారు, చాలామంది పరిగెత్తారు, చాలామంది విశ్వాసం ఉన్నారంట ఆ రోజుల్లో కూడా. ఏమండి కానీ పౌలు అంటారు ఈ పందెపు రంగమందు, ఎస్పెషలీ నేను ఎట్లా ఉన్నాను, ఈ పందెపు రంగమందు ఓపిగ్గా పరిగెత్తే నేను. మరి పౌలతో పరిగెత్తే వారు ఉన్నారా? మరి పౌలతో చాలామంది సేవ ప్రారంభించారు ఆ రోజుల్లో. మరి పౌలతో చాలామంది విశ్వాసాన్ని ప్రారంభించారు, పౌలతో చాలామంది ఆ రోజుల్లో భక్తిని ప్రారంభించారు. కానీ ఎవరు కూడా ఏమండి పౌలు ఏమన్నారు? నేను ఓపికగా పరిగెత్తాను కాబట్టి నేను ప్రభువుని చేరుకున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. మనకి ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి? మనకి ఓపిక కావాలి. విన్న వాక్య ప్రకారంగా నేను మంచి నేలను పడిన విత్తనం వలె నేను ఉండాలయ్యా,
వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతిరోజు ఇస్సాకండి సాయంకాలం ముందు విత్తనము నాటి చక్కండి ఆ విత్తనం దగ్గర కూర్చొని ప్రార్థించాడయ్యా ఈ విత్తనము నాలో ఫలించాలని. వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ దేశమందు విత్తనము నాటాడో ఇస్సాకు, ఏ ప్రాంత విత్తనము నాటాడో ఆ విత్తనము నాటంట ఇస్సాకు కోరుకున్నాడు, ఈ విత్తనము నాలో 100 ఫలం పొందాలి. చెప్పండి గట్టి దేవునికి. ఎప్పుడు మీరు వాక్యం విన్నారు వినండి, తలపైకి అందరూ కూడా వాక్యం విన్న మన జీవితాల్లో వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యంతో మనం పట్టబడి వాక్యం నా జీవితాన్ని మార్చిందయ్యా, మంచి నేల ఇది, మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించాను, నేను వాక్యాన్ని ఫాలో అవుతున్నానని అన్నవారు ఈ రోజున తక్కువ లేరంటే ఎవరు కూడా నాకు తెలిసి. దేవుని చెప్పు గట్టిగా. వాక్యం చెప్పే నేను కావచ్చు, నువ్వు కావచ్చు, వాక్యాన్ని ప్రేమిస్తానే, నేను స్వీకరిస్తా, నేను వాక్యం గుండె నిండా వాక్యం ఉంది, వాక్యంతో సరి చేసుకుంటా, నేను వాక్యంతో బ్రతుకుని మార్చుకుంటా, నేను వాక్యం నాకు కావాలా అని ఎప్పుడు వాక్యాన్ని ఫాలో అయ్యావో ఎంతమంది బ్లెస్ చేయబడ్డా ఈరోజు అని చెప్పండి. ఇస్సాకు బ్లెస్ చేయబడ్డాడు. ఎవరు? ఇస్సాకు ఏమన్నాడు? ఆ దేశమందు విత్తనము నాటి నేను నా దేవునికి నేను 100 ఫలం పొందాను. దేవునికి మహిమ కలుగును కాక. మనం ప్రశ్న చేసుకుందాం, 10% మనం ఫలించాము ఈ రోజున? 20% మనం ఫలించామా? 30% ఫలించామా? 40% ఫలించామా? 50 ఫలించామా? ఏనండి పోయేవాడిని 70 ఫలించామా? 80 ఫలించామా? 100% ఫలించామా? చెప్పండి దేవుని చెప్పు గట్టిగా. వాక్యము విత్తనము నాటి నాలో గుండెలో వాక్యము నాటేనయ్యా. ఇప్పుడు మనం విత్తనం నాటుతామని విత్తనము వ్యవసాయం యొక్క రైతు ఏంటంటే అనుకుంటాడు ఈ వరి విత్తనాలు మొత్తం కూడా ఫలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మధ్య నాకు ఫోన్ చేశారు ఒకడు, అయ్యా వరి విత్తనం అయ్యా బకెట్లో అని ప్రార్థన చేయండి ఫోన్లో అన్నారు నన్ను. ఏమండి విత్తనం మొత్తం బకెట్ వేసుకుని నాను దగ్గర ఏసు రక్తం ఉందా? ఈరోజు బాధ చాలామంది కుటుంబాల్లో ఏసు రక్తం ఉంటుందా? ఎందుకో మరి పెడతాను. కొబ్బరి ఉందా? లేదండి మాస్టర్ గారు మా ఇంట్లో. అంటే మరి విశ్వాసం లేదు వారికి. వాక్యం ముందు నూనె యేసు రక్తం, అది దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు చాలా కుటుంబాలు చూస్తామంటే ఏమండి కొబ్బరి ఉందా? లేదండి. ఈ మధ్య గమనించాలి, ఫ్యామిలీలో జరిగిన విషయం అని చెప్పాను నేను చాలాసార్లు. నేను అర్లీ మార్నింగ్ 3 o'clock ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 3 ఆ ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లో ఉన్న భార్యకి అర్థం కావట్లా, ప్రభా ఇప్పుడు హాస్పిటల్ ఉండబోయాడు, నో ఆటో, ఎట్లా ప్రభా అనుకుని అంట ఇల్లాలంటండి భార్య వెంటనే ఏ శక్తి మోసిందండి. ఇక్కడ దేవునికి మహిమ కలుగును కాక. ఏ శక్తి మోసి గుండె మీద రుజుదా ఉందంట, ప్రభా స్ట్రోక్ అయ్యి ఆగిపోవాలయ్యా, ఆగిపోవాలి ప్రభు అని రుత్తా ఉందంట. వెంటనే స్ట్రోక్ ఆగిపోయిందండి, నొప్పి ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును కాక. చెప్పిన సాక్ష్యం ఆ యేసు రక్తమయ్యా మందులు కాదు, అది స్పాట్లో నా భర్తను కాపాడింది, నా భర్త సేవ్ అయ్యాడు. ఆ ప్రొద్దుని కాగానే హాస్పిటల్ పోయాం మేము. ఏమండి వర్ణారంట, అమ్మా ఎట్లా ఈయన సేవ్ అయ్యాడు, స్ట్రోక్ చాలా సీరియస్గా వచ్చింది, ఎట్లా బతికాడు ఈయన చెప్పిందంటే సాక్ష్యం డాక్టర్ గారికి, అయ్యా యేసు రక్తం పూసా నేను. దేవునికి మహిమ కలుగును కాక. చెప్ప గట్టిగా, యేసు రక్తములోనే. విశ్వాస పాడందరూ, విశ్వాసుకున్న వారందరూ కూడా స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములో శక్తి ఉన్న వారందరూ కూడా నమ్మండి. గట్టి దేవుని చెప్పండి హల్లెలూయా. నూనెంటే ఏంటండి? అది ఉంటే మీ కుటుంబానికి ఆశీర్వాదం. అది అదవుతుంది. అందుకని నూనె అని దాని మొక్కను మళ్ళీ పోయి ఆ నూనె మొక్క నూనెని ఏమండి అది విశ్వాసం మనకు, అంతే. అది మనకి ఆధారమై ఉంది కదండి. ఈరోజు చాలామందికి అవన్నీ పక్కన పెట్టి వాక్యాన్ని పక్కన పెట్టి ప్రభు సెలవిచ్చారు, సంఘ పెద్దను పిలిపించండి. ఆ మాట చదువుకొస్తామని యాకోబులో ఏముంది? సంఘ పెద్దను పిలిపించండి. మీరు ఎవడైనా సరే రోగే ఉన్నాడా? ఎవరండి? సంఘ పెద్దను పిలిపించండి. వారు ప్రభు నామను బట్టి కిరోసును పోసి, అంత బైబిల్ ఏమన్నా? దేవునికి మహిమ కలుగును గాక. కిరోసును పోసి
పెట్రోల్ పోసి ప్రార్థన చేస్తారుందా, డెటాల్ పోసి. మీరు అన్ని కుటుంబాలు ఏముందంటే ఇది ఉంది, ఏది ఉంది, శానిటైజర్ ఉంది, ఏ రక్తం లేదు. ఎంత భయం మన కదా. మా కుటుంబాలు ఏ రక్తం లేదండి, శానిటైజర్ ఉందండి. నిశ్చయంగా మన కుటుంబాలు ఏ రక్తము ఉండునుగాక. చెప్పు గట్టిగా. నీ రోగాలు పోవునట్టు, మన కుటుంబాల చుట్టూ దూతను కావలుచున్నట్టు ఎప్పుడయ్యా మా కుటుంబాలు యేసు రక్తము మా గుండెల్లో మా కుటుంబాలు ప్రవహించునుగాక. యేసు రక్తములో శక్తి. అది బిలీవ్. నా బాధ వేస్తే ఏదమ్మా అంటే లోన పోతున్నారు, రండమ్మా మనం వేరే చోటు పోవాలంటే వస్తానండి, ఇప్పుడే వస్తానండి. మీరు చాలామంది చూసాను మీ కుటుంబాల్లో ఏ శక్తి ఉందా అంటే తడుపుకుంటారు అక్కడ పోయి. వీరి బట్టి ఎంత వాల్యూ గమని. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మంచి మనసుతో మనం వాక్యం స్వీకరిద్దామే. ఈ వాక్యం నా కోసమే కదా, నన్ను దర్శించింది. ఇప్పుడు గమనించండి, చెప్పే నేను ఈ వాక్యంతో నేను పట్టబడి కింద పోయి నేను పూర్తిగా మారేందుకే ప్రార్థన చేస్తాను నేను. దేవునికి మహిమ కలుగును కాక. వాక్యం మనకు అందరికీ. వాక్యములు ఎవరండి? ఎవరు కూడా నో రిజర్వేషన్. వాక్యం అందరికీ. వాక్యము నాకు నీకు కిందకి వెళ్ళయ్యా. వాక్యముతో నాలో పనిచేయాలయ్యా. వాక్యం నాలో ఉండాలి, నా గుండెలో ఉండాలి. వాక్యానుసారంగా జీవిస్తానికి ప్రయాసపడాలి. మనకు తీర్మానం. మీరు వాక్యం అంటే వరకే. అందుకే ప్రభు రాశారు ఇక్కడ చక్కగా, మంచి నేల్పని విత్తనం ఎవరంటే ఏమండి? వారు ఓపిగ్గా యోగ్యమైన మంచి మనసుతో ఏమండి సెటిల్ వేసుకుంటా కానీ కూర్చుని అట్ట కాదు, సెటిల్ వేసుకుంటా పాస్టర్ చెప్తాడులే, పాస్టర్ గారు ఆయనకి ఏముందిలే కదా ఆయన చెప్తాడులే, పాస్టర్ గారు ఆయనకి ఏముందిలే ఆయన అట్లే చెప్తాడులే, ఆయన అట్లే బోధిస్తాడులే. ఇది నా వాక్యం ఏమైనా బోధిస్తానికి ఏమన్నా? దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. కానీ ఎవరికి విచారం అండి? చెప్పండి, ఎవరికి విచారం అంట? ఈ వాక్యం ప్రభు సెలవిచ్చారు. ఈ మూడు గుంపుకి ఎంత విచారమో కదా. తనకి విచారం అని కొట్టివేయడంగాను నిశ్చయంగా మన జీవితాలు మన గుండె నిండా వాక్యముతో నింపుకొందుము కాక. ఈ దినముందు వాక్యం మన జీవితం విచారములన్నీ కొట్టివేయునుగాక. చెప్పండి గట్టిగా. విశ్వాసమైన వారందరూ కూడా వాక్యముతో మన విచారమన్నీ కొట్టివేయబడునుగాక. వాక్యం మన జీవితాలు నింపుకొని ఆ వాక్యాన్ని బట్టి మన విచారమని కొట్టివేస్తానికి మన దేవుడు మనకి తోడుగా ఉండి ఇవన్నీ కూడా నెరవేర్చునుగాక. తర్వాత విషయం మనం చూద్దాం. లూకాసు వార్త చక్కని విషయం ప్రభు రాస్తున్నారు 10:4. లూకాసు వార్త 10:4 చూద్దాం ఇంకో విషయాన్ని. అందరు వాక్యం చూడండి, చూసుకోండి. లూకా 10:4. ఏంటమ్మా? 10:41 చూడు. 10:41. 10:41. జాగ్రత్తగా చాలమ్మా. ఈరోజు విచారం ఏంటని చెప్పండి. అనేక పనులు. సండే మనకి ఆరాధన 10ంటికి. సండే మనకి ఆరాధన 10ంటికి. ఎప్పుడు వస్తున్నారో అది మీకే, మీ చాయిస్ అది. సండే మనకి ఇప్పుడు ఆరాధన అండి. మనకి పని ఎప్పుడు, జాబ్ ఎప్పుడు? మనకి 10ంటికి. ఈ రెండు పక్కన పెట్టుకోండి మీరు దయచేసి. నన్ను తిట్టుకున్న పర్వాలా, మీరు నన్ను ఏమనుకున్న పర్వాలా. జాబు, ఆరాధన ఈ రెండు ముందు పెట్టుకోండి. ఏమండి? జాబ్కి ఏమో 10ంటికే పోవాలి మనం కదా. మరి ఆరాధన అంటే ఇంటికి ఆరాధన మన ఇష్టం కదా. ఇక్కడ మార్త గమనించాలి. అనేక పనులు వాళ్ళ విచారంగా ఉందంట. ఎన్నో పనులు. కొంతమంది ఎప్పుడు పనులు చేస్తూనే ఉంటారండి. పనులు చేసి 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 టెన్షను, విచారము, ఇంకా పనులు కాలేదే. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తాను, లైఫ్లో చెప్తున్నాను, నా సాక్ష్యం అండి. ఆరాధన 10 అంటే ముందే పోయేవాడు. ఎక్కడ సరే నేను ముందే కూర్చునేవాడు. అది నేను పొందిన ఆశీర్వాదాలు ఈ రోజున. దొరుకుతుందా?
నా లైఫ్లో ఎక్కడైనా సరే నా సేవారంగంలో 10కి ఆరాధన అంటే ముందే వెళ్ళేవాడిని, నేను ముందే కూర్చుంటా నేను. అది నేను పొందే ఆశీర్వాదాలు. ఎందుకంటే నా ప్రభు ముందు వస్తాడు కదా, 10కి ముందే వస్తాడే. ప్రభా 10కి ముందే వచ్చి ప్లీజ్ ప్రిపేర్ మీ, సిద్ధపరచండి అయ్యా, కనికరం చూపండి అయ్యా అని ముందే వచ్చి మనం ప్రార్థనలు కూర్చొని ఏం చేయాలి, మనం ప్రిపేర్ కావాలి. ఇది మన ఇష్టం అయిపోయింది కదండి. దేవునికి మహిమ కలుగును గాక. మేము హైదరాబాద్ పోయినప్పుడు హైదరాబాదు సొమ్ముతిండికి పోయాం మేము. ఆ రోజున సండే పొద్దున్నే అక్కడ కలటింపు పోదామని అనుకున్నాం. వారు అన్నారు, అంకులు 7:30 అయితే గేట్ వేస్తారు అక్కడ, నేను జాగ్రత్తనండి, 7:30 గేట్ వేస్తారు, మనం పోయినా వేస్ట్ అన్నారు. ఇక చూసుకోండి, ఇక పొద్దు నుంచి ఇక హడావుడిగా పనులు మొత్తం పక్కన పెట్టేసి అన్నీ పక్కన పెట్టేసి, అయ్యా సండే వచ్చే ప్రాంతం వచ్చాము, మరి ఆరాధన పాలు పొందాలి, ఆరాధన చూడాలి, వాక్యం అని చెప్పి అనుకుని ఏమండి 7:30 ముందే, 7:30 ఇంకా ముందు అవుతుంది, వెళ్ళామండి. 7:30 కాగానే గేట్ క్లోజ్. దేవునికి మహిమ కలుగును గాక అని వాళ్ళు ఒక విశ్వాసం పోవాలి. అక్కడ గేట్ దగ్గరే ఉండి వాక్యం వింటా ఉన్నారండి. అది విశ్వాసం అంటే. అన్ని పనులు పక్కన పెట్టుకుని 7:30కి గేట్ క్లోజ్ చేస్తారు, చేస్తే మనం లోన పోలేం మనం అని గమనించే వాళ్ళు ఏమండి ఆలస్యమైనందుకు వాళ్ళు బయటికి ఉండి ఆ గేట్ దగ్గర ఉండి వాక్యం వింటా ఉన్నారు. నాకు అది చూసి ఆశ్చర్యం వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాత్రంకి ఏం చెప్పండి, విచారం అంట. దేనికి? ఎన్నో పనులు. అసలు పని కాదు ఆమెకి, మార్తమ్మ గారికి ఎన్నో పనులు, వారమంతా పనులే, ఎప్పుడు బిజీయే. అందుకే బైబిల్ ఏముంది ఇక్కడ మరోసారి మాట 10:41 మార్త అనేక పనుల వలన విచారము కలిగి తర్వాత మీరు గమనించాలి, మనకి అవసరమైంది ఒకటేనండి, అదేంటి? ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. అదండి ఒకటే మనకు అవసరమైంది. ఏంటి? ఆయన పాదాలు పట్టుకోవాలి, యేసుని వేడుకోవాలి. ఆయన పాదాలు శరణు నాకు, ఆయన పాదమే దిక్కు, ఆయన పాదం దగ్గర నేను కూర్చొని ఆయన చెప్పే మాట అన్నీ వినాలని ఇప్పుడు మరియమ్మ కోరుకుందో ప్రభు ఆ మాట అన్నారు, నీ చెల్లి మరియమ్మ దీనిని ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, దీన్ని ఆమె నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంక ఇక్కడ పాయింట్ ఉంది. విచారం వల్ల మనకి ఏం కలుగుద్దంటే, పక్కనే చూడండి, తొందరపాటు కలుగుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా ఇంటికి పోయాం మేము. ఇంట్లో టెన్షన్గా, ఇంట్లో టెన్షన్గా ఉన్నారు. ఏంటమ్మంటే, పాస్టర్ గారు ఒకటే తొందరగా ఉందండి, ఏంటో ఇంట్లో ఒకటే కంగారండి, ఒకటే ఏమండి విచారం అండి, ఒకటే మనశ్శాంతి లేదండి అసలు అని ఇంట్లో అందరు కంగారు తొందరపాటుగా ఉన్నారండి అన్నారు. పాస్టర్ కొంచెం టీ పెడతా ఉన్నారు నాకు. సరే టీ కొంచెం ఎక్కువద్దమ్మా, టీ పెట్టమన్నాను. ఆ విచారములో తొందరపాటు వల్ల మహాతల్లి గారు టీ పొడి బొద్దు కారం వేసింది. మంచి మనసే, పాస్టర్ గారు టీ పెట్టాలి, టీ తాగుతారేమో అండి. నాకు బ్రదర్ వచ్చాడు నాతో పాటు. ఆ తొందరపాటు వలన, హడావుడి వలన, ఏమండి కంగారు వలన ఆ టీ పొడి బదులు కారం వేసింది దేవుని దయ వలన. పాస్టర్ గారు టీ తాగ మనకి ఏమండి నాలుకంత మంట, నోరంత మంట, గొంతంట మంట. నాకు తంట వచ్చింది అప్పటిక. అమ్మ నువ్వు టీ పొడి వేసావా కారం వేసావా? పాస్టర్ గారు క్షమించండి అయ్యా, పొరపాటు తొందరపాటు వల్ల కారం వేశారండి టీ పొడి బదులు. అంతే మరి వాక్యం సెలవిస్తా ఉంది. విచారం వల్ల మనకి తొందరపాటు మాట పడతామని ఒకసారి. నీకు విచారం అంటే ఏమని చెప్పండి, తొందరపాటు. మళ్ళా 10:41 మీరు గమనించారు, చాలామంది ఎప్పుడు చూసినా గడబడబడి ఉంటారు వాళ్ళు. చాలా గమనించిన వాళ్ళు ఎప్పుడు దడ్డ ఉంటారు వాళ్ళు, మహా డేంజరస్ వాళ్ళు. ఎప్పుడు చూడు తొందరపాటు, ఎప్పుడు టెన్షన్. మీరు వాళ్ళని గమనించండి. ఏంటో అర్థం కాదు మనకు, ఆ టెన్షన్ మనకు అర్థం కాదు కదా. ఎప్పుడు చూడు టెన్షన్, పళ్ళు కావాలి ఒకటే. ఏమండి తొందరపాటు, బెత్రపాటు, వారిని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి.
దానివల్ల బైబిల్ ప్రభు సెలవిస్తున్నారు చక్కగా. తొందరపాటు వల్ల మనకి ఇవన్నీ అనర్థాలంటే అండి, ఇక 1 by 1 మీరు గమనించాలి. సామెతలు ప్రభు రాస్తారు సొలొమోను గారు, తొందరపాటు వలన 19:22 చూడండి, 19:2 19:2. తొందరపాటు వలన 19:2 తొందరపడి నడుచువాడు, వినండి జాగ్రత్తగా అందరూ, వెనక వారందరూ కూడా, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. దేవునికి మహిమ కలుగును కాక. తొందరపడి నడుచువాడు, తొందరపడి వెళ్ళేవాడు దారి తప్పిపోతాడు. వేరే మర్చిపోతాడు వాడు. ఇక ఏమండి, మన భక్తులే మాతో తొందరపడొద్దు. ప్రభు నిదానించి పరిశీలించి ప్రభును చూడాలి, రీసెర్చ్ చేయాలి. ప్రభు ఏమై ఉన్నాడు, నా భక్తి ఏమై ఉన్నది, నా డివోషన్. తొందరపడ్డామంటే మనం దారి తప్పిపోతామంటండి. ఈరోజు చాలా తొందరపాటు కదా. అన్ని సంఘాలు పాస్టర్ గారు అని పక్కన సంఘాలు పోతారు కొంతమంది. ఏమండి, సాక్షి చెప్పాను నేను. గుంటూరు గవర్నమెంట్లకు బ్రదర్ అండి, వినండి జాగ్రత్తగా. గుంటూరు గవర్నమెంట్లకు బ్రదర్ అండి, హైదరాబాద్ పనికి పోయాడు ఆయన. శుక్రవారం పోయాడు ఆయన పనికి. గుంటూరు గవర్నమెంట్ నుంచి పనికి పోయాడు, ఏదో సమ్ వర్క్ వలన. హైదరాబాద్లో వర్క్ అవ్వాల ఆయనకి. ఆ రోజున వర్క్ అవ్వాల ఆయన. అక్కడ చక్కగా సండే పాలు పొందొచ్చు, అక్కడ సండే ఇక్కడ పాలు పొందవచ్చు. పాలు పొందాల. మళ్ళా శనివారం బయలుదేరి గుంటూరు గవర్నమెంట్లో వచ్చి ఆరాధన చూసుకుని మళ్ళీ పొద్దున పోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏదో సంఘం పోవచ్చు కదా, పక్కన సంఘం ముందు పోవచ్చు కదా. నా ఆత్మీయ సంఘం ఇది, నన్ను కన్న సంఘం, నన్ను పెంచిన సంఘం, పోషించిన సంఘం, నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘం ఇది. లైఫ్ చేంజ్ అయింది ఇక్కడ నాకు. ఆ ఫెయిత్ అండి సంఘం మీద. ఈరోజు అంటే మా తల్లి సంఘం వచ్చిన కొత్తలో నాకు ఇదే గొడవ. మా తల్లి సంఘం అండి, తల్లి సంఘం అండి, తల్లి సంఘం ఏమండి మంచిదే. మా తల్లి సంఘం అంటే ఆ తల్లికి పాలున్నాయి ఏమన్నా? ప్రార్థన అంటే ఏనండయ్యా వాడు కానుకునేవాళ్ళు. హలో అనేవాళ్ళు. ఏమంటే మా తల్లి సంఘం అండి, మీ ఎట్లా రావాలి మీ సంఘానికి అనేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లికైనా పాలు ఉందా? తల్లి సంఘాన్ని పాలిస్తుందా? పిల్లకి పాలిస్తుందా? పోషిస్తుందా ఏమన్నా? వాక్యము సెలవిస్తా ఉంది. మనకి ఏ పాలు కావాలండి? నిలబలమనే పాలు అనే వాక్యం ఆపేక్షించండి. దేవునికి మహిమ కలుగును కాక. ఏ పాలు? నిర్మలమైన పాలు, వాక్యమనే పాలు, స్వచ్ఛమైన పాలు ఆపేక్షించండి. దేవుని సంగమా పుష్టిని పొందుకోండి. తొందరపడితే ఎవరు కూడా తొందరపాటు మనకి ఈ రోజున ఏమండి, అన్నీ తొందరపాటే కదా. ఈరోజు చాలామందికి చెప్పాను, చాలామంది ఇక్కడి నుంచి మీరు పోయారంటే వేరే చోటికి హోసలా పోండి అని చెప్తాను నేను. ఒంగోలు ఇప్పుడు చాలామంది మనోళ్ళు ఒంగోలు పోయి ఏమండి చెప్పాను, ఒంగోలు పోతే మీరు హోసలా పోండి. దేవునికి మహిమ కలుగును కాక. చెప్పండి గట్టిగా. ఇక్కడ 3 సంవత్సరాలు బలపడి ఒక ఫ్యామిలీ అండి, ఎంతో బలపడే వాళ్ళు ఒంగోలు పోయారు. అయ్యా ఇక్కడ బొమ్మంటారు ఒంగోలు బొమ్మల్ని అంటే చెప్పాను, హోసన బొమ్మని చెప్పాను నేను. ఇక్కడ వారి పొందిన ఆశీర్వాదాలు మనకు తెలుసు. ఎప్పుడు వారు ఒంగోలు హోసన మందిరికి వెళ్ళారో అపార్ట్మెంట్ కొన్నారు అక్కడ పోయి. ఎన్ని మేళ్ళో. దేవునికి మహిమ కలుగును కాక. ఒక ఆత్మీయ సహవాసములో వేరుపారి ఆత్మీయంగా బలపడి ఆత్మీయ పురోగతి పొందుకునే వాళ్ళు. ఇక్కడ ఉన్న ఆత్మీయతే, అక్కడ ఉన్న ఆత్మీయతే. ఏదో సంఘం పోవచ్చు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామందికి దారి తప్పిపోతున్నారంట. చెప్పండి ఏమవుతున్నారో? దారి తప్పిపోతున్నారు ఈ రోజున. మీకు ఫ్యామిలీ ఫోన్ చేశారయ్యా మా కుటుంబాల్లో భయంకర శోధన, భయంకర శోధన, భయంకర శోధన, భయంకర శోధన. ఇక్కడ వారు బాగానే ఉన్నారు. చెప్పాను అక్కడ మీరు మంచి సహవాసాలకు వెళ్ళండి, మీరు మంచి సంఘానికి వెళ్ళండి. అడిగాను ఎక్కడ పోతున్నారంటే ఆ పేరు చెప్పను నేను. ఎప్పుడు ఆ మాట అన్నారు, చాలా బాధపడ్డాను నేనండి. ఆత్మీయంగా కన్నా ఇక్కడ మీ వాళ్ళని ఎట్లా వారు బలపడ్డారు, వాళ్ళు ఎట్లా వారు స్పిరిచువల్గా గ్రోత్ అయ్యారు. మీరు ఇప్పుడేనండి నామక అనుభవాలు ఇప్పుడు వారు పాలు పొందారు. భక్తి కాస్త పోయిందండి, భక్తి అంతా పోయింది వారికి.
ఎప్పుడు భక్తి భయం పోయిందో చెప్పండి, వాడు ఎంటర్ అయ్యాడు సాతానుగాడు. కుటుంబాలు భయంకర శోధన వాళ్ళకి ఈ రోజున. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము సహవాస దోషం అని తెలుసా? సహవాస దోషం అనేది, ఈ సహవాస దోషం మనం చాలా జాగ్రత్తగా గమనించి, మన సహవాసం ఏంటి? పేతురు ఏమన్నా అపోస్తల బోధ ఎందును వీరు సహవాసం అందును రొట్టె విరుచి ఎందు ఎట్లా ఉన్నారు వాళ్ళు? పాలు పొందారండి. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక వాక్యాన్ని గమనించి మళ్ళా మాట్లాడండి ఒకసారి. సామెతలో ఉన్నారు సొలొమోను 19:2, తొందరపాటు వలన మీరు దారి తప్పిపోతారు. తొందరపాటు వలన దారి తప్పిపోతారు. తొందరపాటు నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఏమండి, పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ. మీ కుటుంబాల్లో అమ్మాయి అబ్బాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి కానీ తొందరపడి కానీ డిసైడ్ అయ్యావంటే జీవితాంతము తల బాదుకుని నువ్వు పైన ముసుకేసుకుని ఏడుస్తూ ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. తొందరపడి ఫ్రీగా చేసుకుంటారండి. ఫ్రీగా అంటండి, కట్టం లేదండి అసలు. మంచిది. తొందరపాటు నిర్ణయాలు ముఖ్యంగా గమనించాలి. పెళ్ళి నూరంతల ఎంత ఏమంటారు? పెళ్ళి నూరేళ్ళ పంట అంట. ఏమండి, పెళ్ళి నూరేళ్ళ పంట అంటే అండి, పెళ్ళి మళ్ళీ దొరుకుతామన్నా ఒకేసారి జరిగి పెళ్ళి. ఆ పెళ్ళి కూడా తొందర మా అక్క కూతురండి, మా అన్న కూతురండి, మా ఇంట్లో కూతురండి, చిన్నప్పుడు పెంచామండి, అట్లా పెంచామండి, ఇట్లా పెంచామండి, ఎట్లా పెంచామండి, మా చాలా కొలీగండి అసలు అట్లా అండి, ఇట్లా తొందరపడి నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యావో, మీరు బాధపడ్డా పర్వాలేదు, పేరెంట్స్ పిల్లలకి నెత్తి మీద చేయబెట్టి భారంగున్నారు రోజు. మనం ప్రతి విషయం ప్రార్థన చేయాలి. మనం వాచ్ అండ్ ప్రే బిఫోర్ లార్డ్. నీ చిత్తమైతే ప్రభువా జరిగించండి అయ్యా, చిత్తము నెరవేర్చబడాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు మనం ఆయన చిత్తం నెరవేర్చలా. ఏం చేస్తాం? మీరు చిన్నప్పుడు అనుకున్నామండి అమ్మాయిని చేసుకోవాలి, అబ్బాయిని చేసుకోవాలని. ఇప్పుడు అది చేసుకోవాలి కదా. మనం గమనించాలి. మన జీవితాలు తొందరపడి నిర్ణయాలు మన జీవితాన్ని చేస్తాండి దారి తప్పిస్తాయి అంట. దారి తప్పి కదా. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా దర్శించాలి. మోయాబు దేశంలో ఉన్నారు అత్త, ఇద్దరు కోడళ్ళు కదా, మనకు తెలిసి విషయం. ఆ మోయాబు దేశంలో గమనించాలి చాలా జాగ్రత్తగా. మోయాబు అంటే చెత్తకుండి. ఆ మోయాబు దేశంలో చెత్తకుండి ప్రాంతంలో ఎవరున్నారమ్మా? రూతమ్మ, నోయమి, ఓర్పా, ముగ్గురు ఉన్నారు అక్కడ. మీరు గమనించాలి. ఎప్పుడైతే వారు తొందరపడి ఆ మోయాబు దేశంలో కరువు వచ్చిందని తొందరపడే విధంగా వాళ్ళు బెత్లెహేము దేశానికి విడిచి వారు ముందున్న ప్రాంతం ఏంటి? ఎక్కడ ఉన్నారు వాళ్ళు ముందు? నోయమి ప్రాంతం ఏంటండి? నోయమి బెత్లెహేము ప్రాంతంలో ఉంది. నోయమి బెత్లెహేములో సమృద్ధిగా ఉంది. నోయమి భర్త, ఇద్దరు కుమారులు వాళ్ళు కదా. సమృద్ధి, సర్వ సమృద్ధి, ప్రభు దర్శించే ప్రాంతం అది. ఇప్పుడు వారు బెత్లెహేము గ్రామాన్ని విడిచి మోయాబు దేశంలో కాలు పెట్టి తొందరపడి వెళ్ళారో, ఆ తొందరపాటు వలన ఏమైందండి? ముందు నయోమి భర్త పోయాడు. వారి ప్రాంతం ఏంటి? బెత్లెహేము. విని జాగ్రత్తగా. వారి పునాది ఏంటి? ఆత్మీయత. వారి పునాది ఏంటండి? యెరూషలేము. బెత్లెహేము ప్రభు దర్శించే ప్రాంతం అది. ఆయన మాట్లాడే ప్రాంతం సర్వ సమృద్ధి. అబ్రహాం గారు కూడా అంటే ఒకసారంట ఐగుప్తు కరువు రాగానే ఏమని చెప్పండి పక్క పోయాడంట. అబ్రహాం గారు కూడా చాలా జాగ్రత్తగా అండి. ఐగుప్తు కరువు వచ్చిన తర్వాత అబ్రహాం గారు ఏ విధంగా పక్కకు పోయాడో, కరువుకి భయపడి వాక్యం సెలవిస్తాం, అబ్రహాము దారి తప్పాడు. వ్యస్తావస్థ హాగర్ని వెంట పెట్టుకొచ్చాడు. ఇంట్లో తనకు తానే చిచ్చు పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్యలో ఏగలేక మనం ఒకరే కష్టం ఉంది ఈ రోజున. ఒకని ఈదాలంటే, ఒకని ఏలాలంటే ఎంత కష్టంగా ఉంది ఈ రోజున కదా. పెళ్ళి కాకముందు ఇంకా పెళ్ళి కాలేదే అంటాం మనం. ఎప్పుడు పెళ్ళి అయిందో వెరెడ్డెక పాస్టర్ గారు ఎందుకు పెళ్ళి అయిందని అసలు అప్పుడే బాగుంది మాకు, అసలు పాత రోజులే బాగుంది, చాలా ఫ్రీగా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడేమో చాలా హాయిగా ఉందండి. పెళ్ళి అయింది గుదిబండ. చెప్పండి, ఏ బండ అంట? ఎప్పుడు పెళ్ళి అయిందో, పెళ్ళి కాముందు ఇంకా పెళ్ళి కాలేదే, ఇంకా మధ్య ఒక విషయం నేను బాధపడ్డానండి. 14 సంవత్సరాల అమ్మాయి అడిగిందంట, నన్ను పెళ్ళి చేస్తావో లేదు అని ఇంట్లో. 14 సంవత్సరాల అమ్మాయి అండి.
పెళ్లి చేస్తావా సస్తావా? నేను జాగ్రత్తగా, ఎంత అమ్మ వయసు 14 సంవత్సరాలు అమ్మాయి అడిగేదంట పేరెంట్స్ని, పెళ్లి చేస్తావా చస్తావా? అమ్మాయి పోరు పట్టలేక పెళ్లి చేశారు. ఎప్పుడు పెళ్లి చేశారో ఇప్పుడు అమ్మాయి అండి, అంకులు నాకోసం గట్టిగా ప్రార్థన చేయండి. చేస్తానమ్మా, గట్టిగా చేస్తామా ప్రార్థన. తొందరపాటు నిర్ణయం ఇది, తొందరపడ్డావు, దారి తప్పావు, ఇప్పుడు ప్రార్థన చేయమంటావు. అది మా డ్యూటీ కదా, ప్రార్థన చేద్దామంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నయోమి ప్రాంతం ఏదండి? బెత్లెహేం. అది నాకు తెలియండి, పునాది బెత్లెహేం. ఫౌండేషన్ వాక్యము, ఆత్మీయత, ఉద్యమము అవన్నీ పక్కన పెట్టి కరువు రాగానే అమ్మగారు ఎప్పుడు మోయాబులో కాలు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. మోయబు అంటే ఏంటి బ్రదర్స్? చెత్త కుండి. చెప్పండి, కుండి అమ్మా, మామూలు కుండేనా? మోయబు చెత్త కుండి, శపించబడిన ప్రాంతం అది. ఎప్పుడైతే నయోమి ఏమండి ఆ ప్రాంతంలో కాలు పెట్టిందో అప్పుడు ఎవరున్నారు? నయోమితో 2 కుమారులు. వారు ఎట్లా ఉన్నారు? సన్నగా ఉఫ్ అంటే పడిపోయేటట్టుగా ఉన్నారు వాడిద్దరు కూడా. 2 కుమారులు పాపం నయోమికి. ఉఫ్ అని గాలి వస్తే ఎగిరిపోతారు వాడిద్దరు కూడా, సన్నగా జబ్బోళ్ళు ఇద్దరు కూడా. ఎవరు సలహా ఇచ్చారంట, ఇద్దరికి పెళ్లి చేస్తేనమ్మా జబ్బు అవుతుందని చెప్పారంట. దేవునికి భయం కలుగును గాక. సలహా ఇచ్చారంటే ఏమని? ఇద్దరు పెళ్లి చేస్తే జబ్బు అవుతుందని చెప్పారంటే. ఎవరు సలహా ఇస్తే? ఈ నయోమి తిక్కలు ఏం చేసి చెప్పండి, ఇద్దరికి పెళ్లి చేసింది. ఎప్పుడు పెళ్లి చేసిందో గమనించాలి. ఎప్పుడు ఇద్దరు పెళ్ళి అయిందో, ముందు నయోమి భర్త పోయాడు, తర్వాత 2 కుమారులు పోయారు. జబ్బోడు వాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ మధ్య విన్న వార్త, మహా మోసం అండి. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది, ఎర్రగా బుర్రగా, ఓ హ్యాండ్సమ్. ఇంట్లో మోసపోయారు పాపం వీళ్ళు. మోసపోయి ఏమండి ఇప్పుడు పెళ్ళి చేసుకున్నారో, పెళ్ళి అమ్మాయికి జబ్బు ఉంది. చెప్పనా జబ్బు ఏంటి? ఇక ఏమండి, అందుకే ఈ మధ్య వచ్చింది HIV టెస్ట్ చేసుకోమని చెప్పి. పెళ్ళి కావాలంటే మధ్యకు వచ్చి ఒకరు వచ్చారు నన్ను పెళ్లి చేయమని. మనవాళ్ళే ఏమండి చెప్పారు, HIV టెస్ట్ చేసుకోరండి మీరు ఆ పెళ్లి చేయాలంటే. కొంచెం ఇంట్లో అనుమానంగా ఉంది, ఆ టెస్ట్ తీసుకురామని చెప్పాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే అమ్మాయికి ఏమండి ఎర్రగా ఉందని బుర్రగా ఉందని పెళ్లి చేసుకున్నారో, అమ్మాయి జబ్బు అబ్బాయికి వచ్చేసింది. 2 అవుట్. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. తొందరపాటు వల్ల మనం దారి తప్పేవంటే మనం ప్రతి విషయం అందు మనం ఏం చేయాలంటే దేవునికి విన్నపం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నయోమి గమనించండి, నయోమి ఏం చేసింది? 2 కుమారులు తీసుకొని ఎప్పుడు మోయాబు దేశంలో కాలు పెట్టిందో, ఎవరో మాట విని 2కి పెళ్లి చేసింది. ఏమండి ఎప్పుడు పెళ్లి చేసిందో, నయోమి భర్త పోయాడు, 2 పోయారు, మొత్తం 3 అక్కడ. అత్త విధవరాలే, కోడలు కూడా విధవరాలే. 3 ముఖాలు చూసుకుంటా, ప్రభా యేసయ్యా క్షమించయ్యానండి, ప్రభా క్షమించయ్యా, తొందరపడ్డామయ్యా, బెత్లెహేం విడిచామయ్యా మేము. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, 1:6 చదవమాట. ప్రభు దర్శించే దేవుడని, చక్కని మాట రూతులో ఉంది ఆ మాట 1:6. ప్రభు దర్శించే దేవుడని రూతు యెహోవా తన జనులను దర్శించనని దేవునికి మహిమ కలుగును కాక. చెప్పండి, ఎవరు మన దేవుడు? దర్శించే దేవుడు. దేవునికి చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు చెప్పాలి, దేవునికి హల్లెలూయా. దర్శించే దేవుడు. నీ మోయాబు జీవితాన్ని, చెత్త జీవితాన్ని ప్రభు మధురంగా మార్చే దేవుడు. తొందరపడ్డావా? నీకు చెత్తే. తొందరపడ్డావా? చెత్తలో ఉంటావు, శపించబడతావు. అయ్యా ఈ ఉన్న ప్రాంతంలో నేను, ఈ ఉన్న విశ్వాసములో, ఈ ఉన్న ఆత్మీయలో నేను స్థిరంగా ఉంటానని ఎప్పుడు నువ్వు స్థిరంగా ఉన్నావంటే దేవుడు ఇప్పుడు నిన్ను మర్చిపోడండి. వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభు తన ప్రజల్ని దర్శించే సమయము. చెప్పండి గట్టి, దేవునికే. ఇప్పుడు ప్రభు దర్శించారంటే మీ సిచ్యువేషన్ మారిపోద్దండి. విన్నారా వాక్యం? ప్రభు దర్శించాడంటే మోయాబు కాస్త చెప్పండి చెత్తకుండి కాస్త మధురంగా మారుద్ది. ప్రభు దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు, స్పందించే దేవుడు అనే స్వరాన్ని వినండి. తొందరపాటు ఏ మాత పనికిరాదు మనకి. ప్రతి విషయం అందు వాచ్ అండ్ ప్రే.
నీ చిత్తం అయితే నెరవేర్చండి అయ్యా, నీ చిత్తము నెరవేర్చబడాలని ఎప్పుడైనా కోరుకున్నావో దేవుణ్ణి, ప్రభు నీ పట్టాని చిత్తాన్ని నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. తర్వాత మన స్టోరీ తెలుసు మన కదండి. పెద్ద కోళ్ళ ఓర్పాయమైంది చెప్పండి, అత్తమ్మని ముద్దు పెట్టుకుని చక్కని సలహా వచ్చింది. ఏమని నయోమి, అమ్మా నీకు మంచి వయసు ఉంది, నీకు మొన్నే భర్త పోయాడు, యవన పిల్లవి, వెళ్ళి పెళ్లి చేసుకోమని ఎప్పుడు సలహా ఇచ్చిందో అత్తమ్మ గారు. ఆ పెద్ద కోళ్ళు అంటే అండి ఒక్క నిమిషం ఆగింది అక్కడ. ఏమన్నా మళ్ళా పెళ్లి చేసుకోమంది మా అత్తమ్మ, మళ్ళా పెళ్లి చేసుకోమంది. ఎంత సలహా ఇచ్చింది మా అత్తమ్మ గారు, నయోమి గారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఓర్పా చరిత్ర అందరితో ఔచిక, అందరితో ఓర్పా చరిత్ర అండి ముగించబడిందంట. రూతం ఏముంది చెప్పండి? హలో, రూతం ఏముందమ్మా? నీ దేవుడే నా దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. తొందరపడలా రూతమ్మా, అది దట్ ఈస్ గ్రేట్ థింగ్. తొందరపడలా, నీ దేవుడే నా దేవుడు, నీ విశ్వాసమే నా విశ్వాసము, నీ జనమే నా జనము అని ఎప్పుడు రూతమ్మ అండి తొందరపడకుండా అత్తతో ఉంది. తర్వాత ఏమైందండి, రూతమ్మని ఒక మంచి ఆసామి. యాక్చువల్గా మీరు గమనించాలి, పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఎవరన్నా పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? లోకపరంగా అనుకుందాం పని చేసుకుంటారండి? చేసుకోరు కదా. ఈ రూతమ్మని గమనించాలి, ఒక బోయాజు ఆసామి, మంచి ఆస్తిపరుడు, రైతు, మంచి ఆత్మీయుడు ఏమండి అన్నాడు. ఈ రూతం ఎవరు? ఈ క్యారెక్టర్ ఏంటి? ఇవన్నీ గమనించి చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు రూతమ్మని మళ్ళా పెళ్ళి ఆడాను, దేవునికి మహిమ కలుగునుగాక. మరి సంతానం ఎవరండి? యేసుక్రీస్తు వంశావళికి రూతమ్మ కారకురాలయ్యింది. దేవునికి చెప్పు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. రూతమ్మ తొందరపడలా, పొమ్మంటే పోలా. ఏముంది? నీ దేవుడే నా దేవుడు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు అత్తలే గమనించింది కోళ్ళ గారు. హలో, మా పాస్టర్ గారు మా అమ్మని అమ్మ అంటుంది, నాన్న అంటుంది. మా ఇంట్లో అందరూ అంతేనండి. మా సుధా భార్య కావచ్చు, ప్రభా భార్య, అందరూ కూడా మా ఇంట్లో అత్తమ్మనరు. అమ్మని నాన్ని నాన్న అమ్మ నన్ను అన్నయ్య అంటారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఒక ఆత్మీయ అనుబంధం ఇది కదా. ఇప్పుడు రూతమ్మ ఏం గమనించింది అత్తమ్మలో చెప్పండి? మా అత్త మహాసూర్యకాంతమ్మ గారు, మా అత్త మహాగయ్యాళిది, మా అత్త మహాగయ్యాళి గంగమ్మ అందేమన్నా. తలపైకి తలందరూ కూడా వినండి, అత్తమ్మ ఆరాధించే దేవుడు నా దేవుడు. అత్తమ్మలో చూశాను నా దేవుణ్ణి. చెప్పండి గట్టి దేవునికే, చెప్పండి గట్టి దేవునికే. అత్తమ్మ ఎవరండి? అత్తమ్మ చూసిందంటే అత్తమ్మలు ఎవరిని? ప్రభుని చూసిందంటండి. నయోమి నువ్వు. ఇప్పుడు నయోమి ఏమంది రూతమ్మని? ఏమండి? నా కూతురు అంది. రూతమ్మ ఎవరండి? దేవుని సంబంధి. మరి ఇవన్నీ గమనించి మన జీవితాల్లో ఏమండి మన ప్రభుని చూస్తున్నారా మన వాళ్ళు, మన కుటుంబాలు? అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు, నీ జనమే నా జనమని ఎప్పుడు అనుకుందో రూతమ్మ చరిత్ర దేవుడు మార్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక, మహిమ కలుగును కాక. ఈ దినమందు మనం గమనించాలి, మన కుటుంబాలు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, మనలో ఎవరు చూడాలండి అంటారు, మా భర్త మహాదీవండి. ఎవరైతేనా మా భార్య మహాదీవండి అంటారా? నిశ్చయంగా గమనించాలి, మనం చూడాలి ఏమండి యేసు రూపాన్ని. దేవునికి మహిమ కలుగును కాక. మనలో గమనించాలి, మన భార్య భర్తల పిల్లలు మనలో యేసు రూపాన్ని చూస్తున్నారా, గమనిస్తున్నారా? అందుకే రూత్ చరిత్ర ఎట్లా మారిందండి, ఎట్లా మారిందో ఇవన్నీ మనం చూస్తామంటే మన ప్రభు ఎవరు? దర్శించే దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకో చివరి మాట ముగిస్తాను నేను. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది 14:25. తొందరపాటు వలన జరిగే నష్టం ఏంటో మీరు గమనించాలి. తొందరపాటు వలన జరిగే నష్టం ఏంటో మాట మీరు గమనించాలి. మత్తయి సువార్త 14:25 ప్రభు చెప్పారు ముందుగానేమని, మీరు ముందుగా వెళ్ళండి, అద్దరు చేరండి, మీ వెంటే ఉంటా నేను, మీరు ముందు సముద్రంలో వెళ్ళిపోండి అని చెప్పి ప్రభు ముందే చెప్పి ఆయన పంపించాడు. ఎవరిని? శిష్యుల్ని పడవెక్కి. మత్తయి 14:25 14:25
ఆగండి. ఇక 4వ చామందు ఎవరైతే లేచి ప్రార్థన చేస్తారో, ఈ మాట ఆధారం అండి, అందరు కాదు ఇది. మళ్ళా చదవమ్మా. 4వ చామందు. అరే ఇప్పుడండి అర్ధరాత్ర 4వ చామ 4ంటికి మన యేసయ్య సముద్రంలో నడుస్తూ ఉన్నాడు. చెప్పండి గట్టి దేవునికి. మనకి 4 అయినా 5 అయినా 6 అయినా అందుకే మనకి ఇవన్నీ పోవట్లేదు ఈరోజు కదా. 4 అయినా గొరకే, 5 అయినా మహా గొరక. ఇంకా స్పీడ్ పెరుగుద్ది మనకి 5ంటికి, 6కి ఇంకా పెరుగుద్ది వాయిస్. 4వ చామందు చక్కగా ఆధారమండి. 4వ చామందు నా యేసయ్య సముద్రమందు తిరుగుతూ ఉన్నాడంట. నన్ను ఎవరు చూస్తారా అని. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టి దేవునికి. తర్వాత అప్పుడు వాళ్ళు చూచి ఏంటండి, తొందరపడి టెన్షన్లో అమ్మో భూతం వచ్చింది, అమ్మో దెయ్యం వచ్చిందని ఏమంటే వాళ్ళు కంగారు పడ్డారంట. భయముతో కేకలు వేశారు. దేవునికి మహిమ కలుగును కాక. చెప్ప గట్టిగా. ఏమండి, ఆ 4వ చామందు వాళ్ళు ప్రభుగా గుర్తించలేదు. ప్రభు సంచరిస్తూ ఉన్నాడు, ప్రభు తిరుగుతూ ఉన్నాడు. ఏమండి, శిష్యులు ప్రభుగా గుర్తించలేదు. తొందరపడి అమ్మో దెయ్యం అన్నారండి. ఈరోజు చాలామంది తొందరపడి ప్రభుగా గుర్తిస్తలేదు. ఈరోజు చాలామంది తొందరపడడం వల్ల ప్రభుగా చూస్తలేదు వాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాము వాక్యములో, దెయ్యమేమో ప్రభు అంటారు నేనే మీ ప్రభువుని. చెప్పని గట్టి దేవునికి. ఈరోజు చాలామంది తొందరపడ్డారండి. మీరు ప్రభుని ఎప్పుడు చూడలేరు. ఇక తొందరపడ్డామంటే మనం ప్రభు రాజ్యాన్ని చూడలేము. ప్రభువా మీ రాకడయ్యా, నేను చూడాలి, నేను కళ్ళారా చూడాలి, నీ ముఖదర్శనం చూడాలని మనం ఏ మాత్రము తొందరపడకమని ఏం చేయాలంటే, మనం కళ్ళు మూసుకొని ప్రభుని ధ్యానించామంటే ఏమండి, ఆయన మన ముందు ప్రత్యక్షమగును కాక. చెప్పు గట్టిగా. ఇప్పుడు లేస్తారా పడుకుంటారు మీరు? ఇంకా ఏమండి, 4వ చామందు మీరు లేస్తారా? ఇంకా 4కి గొరక పెడతారా? మా పెద్దవారు నేర్పారు ఈ రోజున. ఏమండి, సేవలో జయం కావాలంటే, సంఘములో జయం కావాలంటే, కాపరికి జయం కావాలంటే ప్రతి సేవకుడు ప్రొద్దున లేచి దేవునికి ఉదయకాలం ముందు 4ంటికి స్తోత్ర బలి చెల్లించండి. చెప్పండి గట్టిగా. ఏ బలి అండి? 4ంటికి టీ బలి కాదు. టీ పెట్టావా? బట్టి అయిందా? కాఫీ అయిందా? కొందరికి మాత్రం కూడా ఇంట్లో అన్ని సమస్యలే అయినా వారికి రావు. ఇంట్లో అన్ని దరిద్రమే, ఇంట్లో అంతా చీకటే, ఇంట్లో అంతా అవుని అయినా సరే నా ప్రభు దర్శించాడు. ఎప్పుడండి? 4వ చామందు. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, నువ్వు నీ జీవితాలు స్థితి మారాలంటే, ఏమండి నీ సమస్యలు తారుమారు కావాలంటే, నీ కన్నీరు నాట్యంగా మారాలంటే, సిచ్యువేషన్ మారాలంటే లెగువు. ఎప్పుడు? వేకుజామున లేచి దేవునికి స్తోత్రబలి చెల్లించు. నువ్వు దేవుణ్ణి చూస్తావు, దేవుని గుర్తిస్తావు. నువ్వు దేవునికి మహిమ కలుగును కాక. ఏం చెప్తున్నా మన వాళ్ళకి ఏ మాత్రం కూడా చల్లం లేదే కదా, ఏ మాత్రం చల్లకూడదు. ఇప్పుడు బాధలు పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేయండి. అయ్యా పాస్టర్ గారు ముగిస్తాగా. నేను పాస్టర్ గారు అంటే సాంబార్లో కరేపాకులా అంటోడు. ఈరోజు చాలామందికి సాంబార్లు అమ్మా ఏంటమ్మా సాంబార్లు దేనికి కరేపాకు వాసన రావాలి కదా, కొంచెం అదవుతుందని చెప్పింది. పప్పుచారులో కరేపాకులా అంటోడు పాస్టర్ గారి రోజున. వాసన రావాలి కదా, కొంచెం పప్పుచారు వాసన రావాలి కదా. వాసన కోసం చెప్పండి ఏం చేస్తాం మనం? కరేపాకు వేస్తాం. అదే కరేపాకుని పక్కన పెట్టేస్తామండ. అవసరంలో పాస్టర్ గారు అంతే. తర్వాత మాకు పాస్టర్ గారు ఎక్కలేదండి. వాసన పాస్టర్ గారు అంతే. పప్పుచారికి వాసనకి కరేపాకు, దాన్ని మనం పక్కన పెట్టేసి బి కేర్ఫుల్ ఎట్ ఆల్. దేవుని సేవకుడే. ఏమండి, దైవజనుడే విలువిచ్చావా? నీకు ఆశీర్వాదం పక్కన పెట్టావా? వాకింగ్ గమనిస్తూ ఉంది. మీరు వేకుజామందు లేచి, ఏమండి వేకుజామందు వారు ప్రభును చూడలేక అమ్మో దేవుని అనుకుని, అమ్మో భూతం అనుకుని, ఏమండి వారు ఏమాత్రం దేవుణ్ణి నమ్మలేకపోయారు.
దేవునికి మహిమ కలుగును కాక. ఇవన్నీ దేని బట్టి విచారం బట్టి తొందర వచ్చేసింది వాళ్ళకి. ఏమండి, విచారపడి తొందరపాటు వచ్చి ఆ తొందరపాటు వల్ల ఇవన్నీ అట్లా నష్టాలు వచ్చినాయో ఇవన్నీ మన కలక ముందు మన ప్రభు సెలవిచ్చాడు. దినమందు నా దేవుడు మిమ్మల్ని విచారాన్ని కొట్టివేసి ప్రభు నిత్యంగా మీకు ఏం చేస్తానని చెప్పాడు, ఆనందమును కలుగు చేస్తానని అనిచ్చిన వాగ్దానం బట్టి మన దేవునికి గట్టిగా స్తోత్రములు చెల్లిద్దాము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. చెప్పండి. కొట్టేసి విచారం కొట్టివేయాలంటే ప్రభా నాకు ఇవన్నీ కావాలా, ఇవన్నీ నాలో దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి తొందరపాటు, తర్వాత ఎన్నో పనులు, పెద్దమైన పనులన్నీ అన్నీ పక్కన పెట్టి నేను యేసుని చెప్పాడు. ఏమని, మన దేవుడు స్తోత్రార్హుడు, ఆయన స్తుతికి పాత్రుడు, ఆయన పూజనీయుడు కనుక మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆల్వేస్ రిజాయిస్ అంటూ ద లార్డ్. చెప్పండి గట్టిగా, ఆల్వేస్ రిజాయి. ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి, దేవుని స్తోత్రించాలి, దేవుని కొనియాడాలి. అది చేసామంటే ఏమండి, ప్రభు నేను ఎప్పుడు కూడా మర్చిపోడని వాక్యం సెలవిస్తున్నాం కనుక అందరం మనం లేచి నుంచొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన ఉందాం. హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన మహోన్నతుడు, మహనీయుడు. అందరు నోరిప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన ఉందాం. విచారమును కొట్టివేసే మన దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్మిన వారందరూ నోరిప్పి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరిప్పి ప్రార్థన చేయండి. విచారము కొట్టివేసే మన దేవుడు, దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు, కన్నీరు నాట్యంగా మార్చే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడని. హల్లెలూయా. తొందరపడుతున్నావు నువ్వు, ప్రభుని ఇంకా నమ్మలేక భూతమంటున్నావా, ప్రభును చూడలేక ఇంకా నువ్వు అవిశ్వాసం ఉన్నావా? ఓ లార్డ్, వేకు జామందు లేచి అయ్యా నువ్వు కనిపించండి అయ్యా, నాకు ప్రత్యక్షం కావాలి, నేను చూడాలి నేను. అవునా, నా దిశ మారాలనుకున్న వారందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తుతి స్తుతి. దుఃఖ దినములు సమాప్తి చేసే మన దేవుడు. ఓ లార్డ్, అందరూ ప్రార్థన చేయండి. విచారం ఏంటి ఈ రోజున? జీవన సంబంధమైన విచారమా, ధన మోసాలా? ఇవన్నీ మిమ్మల్ని అణిచివేస్తుండగా ఇవన్నీ మనం జయిస్తూ మనం ప్రభుల ముందుకు సాగినట్టు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవులా నోరిప్పాలి, అందరు నోరిప్పాలి ప్రార్థనలో. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ మన ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదని మనం గుర్తెరిగి, అవులా మనం ప్రభుని ప్రభుగా మనం ప్రేమించామంటే నా ప్రభు ఈ దినమందు నీ దశను మార్చబోతున్నాడు. అవునా, నువ్వు ప్రభుని ప్రభుగా చూస్తున్నావా? ప్రభుని ప్రభుగా గుర్తిరిగావు నువ్వు? ప్రభుని చూసి ఇంకా ఎవరు అనుకున్నావు నువ్వు? ప్రభుని చూడలేక ఇంకా ఎవరో అని భ్రమపడుతున్నావా? యేసు నీకు స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. అందరూ నోరిప్పి ప్రార్థన చేయాలి. మన దేవుడు విచారమును కొట్టివేసే దేవుడని, ఆనందమును కలిగజేసే మన దేవుడు, మన ఆరాధించే దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, పరిశుద్ధుడు. ఓ లార్డ్, హల్లెలూయా. ఓ లార్డ్, యేసు రాజా నీకే స్తోత్రం. నీ గుండెల విచారం ఏంటో, హృదయముల విచారం ఏంటో ప్రభు గుర్తిరిగే దేవుడు, మన మధ్యలో సంచరించే దేవుడు. హల్లెలూయా. ఓ లార్డ్ ఆఫ్ లార్డ్, యేసు నీకే స్తోత్రం, నీకే రాజా. నా కన్నీటిని నాట్యముగా మార్చితివి, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. నా యేసు రాజా, 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 నా యేసు రాజా. అందరూ రాజా, రాజా, నా యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా. అందరూ రాజా, రాజా, నా యేసు రాజా. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. రాజా,
యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా. గ్లోరీ. వేటగాని గురు నుండి నన్ను విడిపించిన మహిమా స్వరూపుడా, వేటగాని గురు నుండి. పాడాలందరూ. నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. పాడాలి. నా యేసు రాజా 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 గ్లోరీ. రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా. Glorify the Lord. Worship unto the Lord. Thank you, Father. Oh, Jesus, Father. పరిశుద్ధుడానికి స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఎంతో నువ్వు ప్రేమించావు తండ్రి. స్తోత్రమయ్యా. విచారణ తొందరపడగలుగుతుందని, ఆ తొందరపడమకు ఎన్నో నష్టాలు కలిగించిందని ప్రభు. మాత్రమే తొందరపడకుండా మేము నిదానించి చూస్తూ, నేను పరిశీలించి పరిగణించయ్యా, నేను ప్రేమిస్తూ నీ కోసం జీవించి నీ కృపణ ముందు సగ బిడ్డగా చేయండియ్యా. యేసు స్తోత్రము తండ్రి. వాక్యం ఎంతోమంది విచారపడి తొందరపడి నీకు దూరమయ్యే దారి తప్పారయ్యా ప్రభు. నీకు స్తోత్రాలు. మాత్రం మేము దారి తప్పకుండా మాత్రం మా జీవితాలపయ్యా మేము వీళ్ళ ముందుకు సాగునట్లు ఒక ఆత్మీయ సహవాసములు ప్రభు మేము ముందుకు సాగే విధంగా సహాయము చేయండి. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఎంతో మీరు ప్రేమించావు తండ్రి. ఈ దినం మీరు ఇచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి విచారం కొట్టివేసే దేవుడు అని, అయ్యా ఆనందం కలిగేసేవాడు అని ప్రభు. నిత్యానందం మా తల మీద ఉండే విధంగాను సహాయము చేయండి. అయ్యా మా విచారమంతా మా దుఃఖమంతా కొట్టివేయబడి ఎల్లప్పుడూ సంతోషంగా నిన్నే స్తుతించి స్తోత్రించి నిన్నే గణపరుస్తూ ప్రభు నీ కృపలో ముందుకు సాగే విధంగాను సహాయము చేయండి. ఎంతమంది ప్రభు ఆరాధన పాల్పొందారు, ఎవరికి ఏ విచారముతున్నారో వారందరి విచారములు కొట్టివేయబడునుగాక. గుడి నిండా వాక్యముతో నింపబడి వారి విచారము కొట్టివేయబడునుగాక. సంఘమంతా వాక్యాన్ని ప్రేమించి వాక్యమును స్థిరపడి విచారమును జయించే విధంగాను మీరు సహాయం చేయండి. అవునా, మీ వాక్యాన్ని ప్రేమిస్తే మా జీవితాలు ఇప్పుడు మేము తక్కువ కాదు. అవునా, గుండె నిండా వాక్యముతో నింపబడినట్లు మాకెంత విచారపడింది, పనులు కాలేదని తొందరపడింది, తర్వాత నీకు దూరం అయిందయ్యా యేసయ్య. అలా మేము దూరం కాకుండా నిమిత్తము మా పని అంతా ప్రభు మేము పని చేసుకోవాలి, నిన్ను ప్రేమించాలి, పని చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అవునా, ఈ రెండు మాకుంటే మా జీవితాలయ్యా పట్టిదల్లా మీరు బంగారుగా మారుస్తారని మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం బట్టి మరోసారి నీకే కోట్లాది కోట్లాది స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ఆరాధనలో పాలు పొందారో, ఎవరే సమస్యలు ఉన్నారో, ఎవరికి శోధన ఉన్నారో, వీళ్ళందరినీ మీరు కనికరముతో నింపి మీరే సహాయం చేయమని ప్రభు. త్వరగా రాబోతున్న మీరు రాక నిమిత్తము మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, అయ్యా సంఘాన్ని, సేవని, పరిచయ సమస్తాన్ని మీ చేతుల్లో సమర్పించి మీరు మీ దాసునిక మీరు కనికరముతో నింపి యేసయ్య కృప చూపి మీరే మీ కొరకు బలపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సంతోషము, సమాధానం, ఆశీర్వాదము ఈ మూడవ ప్రభుత్వ ఆరాధన పాలు పొందే వారికి ఎల్లప్పుడూ దేవుని కృప తోడే ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి స్తోత్రాలు. బుధవారం ప్రార్థనలో పాలు పొందండి, ప్రార్థన చేయండి. శనివారం ప్రార్థనలో పాలు పొంది ప్రార్థించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మీ కుటుంబానికి ఈ వారం అంతా
ప్రభు కృపతోడే ఉండి నడిపించును కాక. ఆమేన్.